సార్ నమస్కారం సార్. నమస్తే అండి. చాలా రోజులు అయింది సార్ మిమ్మల్ని చూసి. ముందుగా మీకు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు సమయం ఇచ్చారు, మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. రైట్ సార్, ఎలా ఉన్నారు సార్? ఫైన్. అంటే ఏదో చెప్పాలి ఇంటర్వ్యూ కాబట్టి ఫార్మాలిటీ ప్రకారంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నారా, నిజంగానే బాగున్నారా సార్? ఓకే, అంటే వ్యక్తిగతంగా బాగున్నాను. ఓకే. కానీ వ్యక్తి కేవలం వ్యక్తి కాదు, వ్యక్తి సమాజంలో భాగం, సార్. కుటుంబంలో భాగం, కుటుంబం సమాజంలో భాగం, ఈ వ్యవస్థ నిర్మాణంలో భాగం. సార్. కనుక వ్యవస్థ అంతా బాగుంటే మనం బాగుంటాం. సార్. వ్యవస్థ సమస్యలో ఉంటే సహజంగా ఆలోచించే మెదడు ఉంటుంది కనుక ఓకే. ఈ ఆలోచించే మెదడు ప్రతి సమస్యని గురించి ఎప్పుడు తపన పడుతూ ఉంటుంది. ఇట్లెందుకు అయింది, ఇట్లా కాకుంటే బాగుండును కదా. ఎవరైనా ఆకలితో ఉన్న వాళ్ళని చూసినప్పుడు, అవమానం పడే వాళ్ళని చూసినప్పుడు మనకి ఎంతో కొంత దాని యొక్క ఎఫెక్ట్ మన మీద ఉంటూ ఉంటుంది. కనుక సమాజం గురించి ఆలోచించే ప్రతి మనిషి భారతదేశంలో ప్రస్తుతం క్షేమంగా ఉన్నారా అని అంటే అది ప్రశ్నార్థకంగా. మీరు రీసెంట్గా ప్రొఫెసర్ సాయిబాబా గారు, ఆయన దాదాపు 8 సంవత్సరాల జైల్లో ఉండి బయటకు వచ్చారు. వచ్చిన నెక్స్ట్ డేనే నేను ఫోన్ చేశాను పలకరిద్దామని. ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఆయన ఎలా ఉన్నావు సాయి అన్నాను. నేను బాగున్నాను అన్నాడు. అన్న తర్వాత నువ్వెలా ఉన్నావని నన్ను అడిగాడు. అడిగి వెంటనే ఆయన వేసిన ప్రశ్న ఏంటంటే, ఇవాళ భారతదేశంలో ఎవరైనా బాగున్నారని అడగటం అసాధ్యమైన విషయం అన్నాడు ఆయన. కనుక బాగున్నామంటే ఓకే, కాకపోతే వ్యవస్థ నిర్మాణంలో ఉన్నటువంటి సమస్యలు వాటన్నీ పరిష్కారం అయినప్పుడే మనం అందరం సంతోషంగా ఉంటాం. సార్, ఎన్నో సమస్యల మీద, ఎన్నో అంశాల మీద మీ దగ్గరికి వస్తే కొంత వివరణ దొరుకుతుంది, దానికి ఒక మార్గం దొరుకుతుంది అనే ఒక కాన్సెప్ట్లో చాలామంది సమాజం ఉంటుంది. ఇందాక నేను ఇంట్రోలో చెప్పినట్టు చాలామంది ఇంట్రోలో లేదా మీ పేరు రాగానే కాసిం సార్ అనగానే అసలు ఎవరు ఈ కాసిం సార్, ఈయన ఒక హిందూనా, ముస్లిమా, క్రిస్టియనా, హిందూగా ఉండి మరి కాసిం అని పెట్టుకున్నారా, లేదంటే ముస్లిం కాబట్టి కాసిం అని పెట్టుకున్నారా, ఏంటి అనేది చాలామందికి ఒక ప్రశ్నార్థకంగా ఉంటుంది సార్. ఈ పేరు వెనకాల ఉన్న అంతరార్థం ఏంటి సార్? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే మన ఇంటర్వ్యూ సజావుగా జరగాలంటే చూసే వినే పాఠకులు వాళ్ళు కరెక్ట్గా వినాలంటే నిజానికి ఈ భూమికతో మొదలు కావాలి. అవును సార్. నేను మొన్న ఫిబ్రవరి 15, 16, 17 3 రోజుల్లో తెలుగు లిటరరీ కాంగ్రెస్ అని ఒక పెద్ద కార్యక్రమం చేశాను ఉస్మాన్ యూనివర్సిటీలో. దాదాపుగా ఒక 300 మంది డెలిగేట్స్ అంటే యూనివర్సిటీ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు మాత్రమే డెలిగేట్. వెల్ ఎడ్యుకేటెడ్. అట్లే 140 మంది రిసోర్స్ పర్సన్స్ హాజరయ్యారు దేశవ్యాప్తంగా. ఆ సందర్భంలో ఆర్ట్స్ కాలేజ్ ముందు కవిత వసంతమని, కవితా పొద్దు అని ఒక 2 కార్యక్రమాలు 2 రోజులు చేశాం మేము. కవులు ఓపెన్గా కవిత్వం చదువుతారు. ఒక 2,000 మంది విద్యార్థులు బయట కూర్చొని హాయిగా ఆ వెన్నెల రాత్రుల్లో కవిత్వం వింటారు. అట్లా ఒక రోజు 20 మంది చొప్పున కవిత్వం చదివారు. అందులో యాకూబ్ అని చాలా ఫేమస్ పోయెట్ ఉన్నాడు, ఆయన ఒక కవిత చదివాడు. ఆయన కవిత చదివిన తర్వాత ఆ కవితని యూట్యూబ్లో పోస్ట్ చేశారు. ఎవరో ఒక ఆయన పోస్టు ఆ యూట్యూబ్లో చూసి దాని కింద కామెంట్స్ పెట్టాడు. నాకు వేరే ఫ్రెండ్ దాన్ని ఆ కామెంట్ స్కాన్ చేసి నాకు పంపించాడు, స్క్రీన్ షాట్ చేసి పంపించాడు. కింద ఏం పెట్టాడంటే ఆయన, ఈ మధ్యన ముస్లింలు అందరూ వాళ్ళ మతం గురించి మాట్లాడుకోకుండా వేరే మతం గురించి మాట్లాడుతున్నారు. ఈ సభకి అధ్యక్షత వహించిన ప్రొఫెసర్ కాసిమీన ముస్లిము, కవిత్వం చదివిన ముస్లిము, వీళ్ళకేం పని తెలుగు భాష గురించి అని కింద కామెంట్ పెట్టాడు. కామెంట్ మీరు చూసారు? ఆ కామెంట్ వెంటనే ఇంకో కామెంట్ ఏముందంటే, అయినా వాళ్ళు ముస్లింలు అయినప్పటికీ భాష గురించి, తెలుగు భాష గురించి వాళ్ళు అంత గొప్పగా ఆలోచిస్తున్నందుకు మనం సిగ్గుపడదామని ఇంకొక ఆయన పెట్టాడు, వేరే ఆయన పెట్టాడు. అంటే రీసెంట్గా జరిగిన సంఘటన చెప్తున్నాను. నా పేరు గురించి నేను చెప్పాలంటే, అనుభవాలు చెప్పాలంటే ఒక పుస్తకమే అవుతుంది. అది ఇంకెప్పుడన్నా మనం ఇంటర్వ్యూ పెట్టుకుందాం. బేసిక్గా ఈ దేశంలో మనిషి పేరును బట్టి, మనిషి కులాన్ని బట్టి, మనిషి ఆర్థిక స్తోమతను బట్టి విలువ ఇచ్చే ఒక తప్పుడు ఆలోచన కొనసాగుతూ ఉంది, ఇప్పటికి కూడా కొనసాగుతున్నది. ఆ క్రమంలో రోజు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో, ఏదో టీవీ ఛానల్కి సంబంధించిన ఏదో చిన్న వీడియో, అది 30 సెకండ్లో 1 మినిట్ నాది పంపిస్తూనే ఉంటుంటారు. దాని కింద కామెంట్స్ నేనైతే చూసే టైం నాకు లేదు, కానీ ఫ్రెండ్స్ ఎవరో మీలాంటి వాళ్ళు చూసి పెడుతూ ఉంటారు. ప్రతిరోజు ఈయన ముస్లిం గనక ఇలా మాట్లాడుతున్నాడు అనే మాట పెడుతూ ప్రధానంగా వస్తుంది. నిజానికి నేను ప్రతి సందర్భంలో ఈ అంశాన్ని ఆధారం చేసుకొని నేను మాట్లాడే భావాలను పూర్వపక్షం చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు కనుక నేను ఓపెన్గా చెప్పుకుంటాను. నాకెందుకంటే శిశుపిషలు అక్కర్లేదు. ఇప్పుడు ఒక రావు అని పెట్టుకున్నాను అనుకోండి, రావు అనగానే వెలమాయనం అని ఒక సిగ్నల్.
శర్మ అని పెట్టుకున్నాడు అనుకోండి, శర్మ అనగానే ఒక బ్రాహ్మణుడు, శాస్త్రి అనగానే ఒక బ్రాహ్మణుడు, రెడ్డి అనగానే రెడ్డి, గౌడ్ అనగానే గౌడ్ వెళ్ళిపోతుంది, యాదవ్ అనగానే యాదవ్ వెళ్ళిపోతుంది. అంటే తెలిసిపోతుంది పలాయన ఏం కులము అనేది. ఇప్పుడు నాది కాసిం అనగానే ఇక్కడ కులం పెట్టుకునే అవకాశం లేదు కనుక, అది కులం పేరు రిఫ్లెక్ట్ కాదు కనుక వెంటనే ముస్లిం అనుకునే అవకాశం ఉంటుంది. అందుకే నేను చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని ఓపెన్గా పీపుల్కి అడ్రస్ చేస్తున్నా. నాకు ఏ మత విశ్వాసాల పట్ల నమ్మకం లేదు, ఏ దేవుని నేను పూజించను, నేను మనిషిని పూజిస్తా, ప్రకృతిని పూజిస్తా, అంత మాత్రమే నా నమ్మకం. కానీ మా అమ్మ నాన్నకు ఒక నమ్మకం ఉంటుంది కదా, ఆ నమ్మకాన్ని నేను గౌరవించాలి. మా అమ్మ నాన్న నేను పుట్టినప్పుడు కొద్ది రోజులకే నాకేదో జ్వరం వస్తే మా ఊళ్ళో పీర్ల పండుగ జరుగుతుంది, చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది పీర్ల పండుగ, ఓ 9 రోజులు జరుగుతుంది. ఆ ఊరిలో, మా ఊరిలో కాసిం అనే ఒక పీరు ఉంటుంది. ఆ పీరుకు చాలా మహిమ ఉంటుందని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ నమ్ముతారు. చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు కూడా వచ్చి నమ్ముకుంటారు. దానికి అక్కడ ఏటలు పోయటము, దట్టీలు చదివించటము. పీర్ల పండుగ అంటే అక్కడ మధ్యలో ఒక రౌండ్ చేసి అందులో నిప్పులు వేయడం అటువంటి కూడా ఉంటాయి. ఒక అలావు దోవి దాంట్లో ఒక స్టాచ్యూ ఉంటుంది పెద్ద, దాంట్లో కట్టెలు వేసి రోజు అలావు మండుతూ ఉంటుంది. 9 రోజులు అలావు మండుతూ ఉంటుంది. అలావు చుట్టూ రోజు ఆడతారు, డప్పులు కొట్టుకుంటూ ఆడతారు. అక్కడ ఒక మామూలుగా మసీదు లాంటిది ఒక నిర్మాణం చేస్తారు. మసీదు కాదు కానీ పీర్ల సావిడి అంటారు. ఆ పీర్ల సావిడి వరుసగా పీర్లు పెడతారు. అట్లా రోజు దాని దగ్గర పూజ చేసి 9వ రోజు వాటిని తీసుకెళ్లి బావిలో వేస్తారు. బావిలో వేస్తారంటే కడుగుతారు నీళ్లతో. ఆ పీర్ల పండగ తెలంగాణకి ప్రత్యేకం. ఈ పీర్ల పండుగ చేసేది కూడా అందరూ ఎక్కువ మంది హిందువులు చేస్తారు పీర్ల పండుగని. ముస్లింలు 1% ఉంటే 99% హిందువులు చేస్తారు. ఆ విధంగా నాకు జ్వరం వస్తే చిన్నప్పుడు మా అమ్మ నాన్న కాసిం పీర్ దగ్గర తీసుకెళ్లారు. పీర్ల పండుగ హిందువులు ఎక్కువ చేస్తారా సార్? హిందువులు ఎక్కువ చేస్తారు. ఒక హైదరాబాద్ సెంటర్లోనే సున్నీ సియా తెగాల్లో ఒక తెగ మాత్రమే హైదరాబాద్ సెంటర్లో పీర్ల పండుగ చేస్తుంది. కానీ మన తెలంగాణ గ్రామాల్లో ఎక్కడ వెళ్ళినా కూడా ఎక్కువ మంది హిందువులు చేస్తారు. కానీ ఎందుకు సార్ బయటకు వచ్చేసరికి పీర్ల పండుగ అంటే ప్రధానంగా అది ముస్లిం వర్గానికి సంబంధించిన పండుగ అన్నట్టు ఎలివేట్ అవుతుంది? అయితే దాన్ని ఏంటంటే మతాల మధ్యన ఉండే వైషమ్యం వలన, వైరుధ్యం వలన అది ముస్లిం పండుగగా బయటికి ప్రచారంలోకి వచ్చింది. కానీ దాన్ని నిర్వహించేది హిందువులు ఎక్కువ మంది. సో అట్లా ఆ కాసిం పీర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఆ పీర్ ఎత్తట ఆయన యాదవ్ గొల్ల ఆయన పేరు కాశన్న. ఆ పీర్ ఎత్తట ఆయన అన్నాడట, ఈ పిల్లవాడికి ఆరోగ్యం బాగా కావాలంటే ఈ పీరు పేరు పెట్టండి అన్నాడట. యాక్చువల్గా నాకు పుట్టిన తర్వాత పెట్టిన పేరు మా అమ్మ నాన్న బాలనారాయణ అని పేరు పెట్టారు. బాలనారాయణ అని పెట్టారు. చాలా మందికి తెలియదు. సో అట్లా బాలనారాయణ అనేటటువంటి పేరు తీసేసి ఆ రోజు నుంచి మా అమ్మ నాన్న నా పేరు కాసిం అని పెట్టారు. మీ వయసు ఎంత ఉండే సార్? నాకు అది తెలియదు, చాలా చిన్నప్పుడు, బహుశా 2 ఏళ్ళు, ఏడాది అంతకాలమే ఉండి ఉంటుంది. ఆ తర్వాత యాదృచ్ఛికం ఏంటంటే మా తాత పేరు కాశన్న, పీరు ఎత్తటైన పేరు కాశన్న. ఈ 2 పేర్లు కలిసి వస్తాయి, కాసిం అనే పీరు పేరు కలిసి వస్తుందనే ఉద్దేశంతో కాసిం అనే పేరు పెట్టారు. ఇక అక్కడి నుంచి నేను 10th క్లాస్కి వచ్చేసరికి 10th క్లాస్లో నాతో పాటు ఒక 2 పేర్లు హుసేన్ అనే పేర్లు ఉన్నాయి 2 పిల్లలకి. వాళ్ళిద్దరు దళిత్ బాయ్స్. సో నేను పుట్టింది దళిత్ ఫ్యామిలీలో పుట్టాను, ఎస్సీ మాదిగ కులంలో పుట్టాను. మా అమ్మ నాన్న దాన్ని నమ్ముకొని నా పేరు మార్చుకున్నారు. సో అట్లే నాతో పాటు ఒక 2 దళిత్ బాయ్స్కి హుస్సేన్ అని పేరు ఉండే. అయితే మా ప్రిన్సిపాల్ ఏం చేసినట్టే వాళ్ళిద్దరు పేర్లు మార్చేశారు 10th క్లాస్ నామినల్ రూల్స్ పంపించేటప్పుడు ఏది రాస్తే అదే ఫైనల్ 10th సర్టిఫికేట్. అయితే వాళ్ళిద్దరు నా ఫ్రెండ్స్, వాళ్ళు వినోద్ అని పెట్టుకున్నారు. వాళ్ళిద్దరు హుస్సేన్ తీసి వినోద్, వి అనే అక్షరం వచ్చేటట్టు పెట్టుకున్నారు వాళ్ళు. సో యాక్చువల్ నన్ను కూడా అడిగాడు ఆయన, పేరు మార్చుకుంటావురా అని అడిగాడు. నేను ఎందుకో సార్ ఏమొద్దు సార్ మా అమ్మ నాన్న పెట్టారు కదా అన్నాను. అయిపోయింది. ఆ తర్వాత డిగ్రీలోకి వచ్చినాక నిజాం కాలేజీలో నేను డిగ్రీ చేశాను. నిజాం కాలేజ్ డిగ్రీ చేస్తున్న రోజుల్లో నాకు ఒక సంఘానికి మధ్యన గొడవ ఏర్పడింది. ఒక మత ఆలోచన విధానాన్ని ప్రచారం చేసే సంఘానికి నాకు ఘర్షణ ఏర్పడినప్పుడు వాళ్ళందరూ నా మీద అటాక్ చేశారు. నన్ను చంపాలని అటాక్ చేశారు. వాళ్ళు నా మీద అటాక్ చేశారు. ఈ అటాక్ ఎట్లా చేశారంటే, నేను ముస్లిం అని, నా పేరు కాసిం గనక, నేను ముస్లిం గనక ఏబీవీపీ ఆర్గనైజేషన్ అది, నేను ముస్లిం కనుక ఇతడు ఏబీవీపీ అనే సంఘానికి వ్యతిరేకి, అందుకే వీడు ఇట్లా చేస్తున్నాడు, వీడిని చంపేయాలని ఒక పథక మీ గురించి పూర్తిగా తెలియక హిందూ బాయ్స్ నే నా వెనక్కి ఒక 40 మందిని తీసుకొని వచ్చారు. 40 మంది హిందూ బాయ్స్. ఎందుకంటే వాళ్ళకి నేను హిందూ అనే తెలియదు, ముస్లిం అనుకొని వచ్చి నా మీద అటాక్ చేశాను. ఎందుకంటే వాళ్ళు చెప్పారు కనుక. నాన్ చాకులతో అటాక్ చేసి కొట్టేస్తే మొత్తం రక్తం అంతా ఇట్లా
చుట్టూ ఉండిపోయి నేను చనిపోయానని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోయాను. ఇప్పటికి మీరు చనిపోయారు చనిపోయారని వదిలేసి వెళ్ళిపోయాను. ఇదేదో జార్జి రెడ్డి స్టోరీ లానే ఉంది. ఎగ్జాక్ట్లీ అట్లా వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొద్ది మంది ఫ్రెండ్స్ నన్ను వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి ఇమ్మీడియట్గా సర్జరీ చేయటం మూలంగా నేను బతికాను. ఏ ఇయర్లో అయింది సార్ మీ మీద అటాక్? 99 ఫిబ్రవరి 20వ తారీఖు. సో ఈ సంఘటన వరకి ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి చోట చాలా సంఘటనలు జరిగాయి నా పేరు విషయంలో. అయితే అప్పుడు నిజాం కాలేజీలో మా మేడం ఉండే, అన్నమ్మ మేడం అని, మా తెలుగు టీచ్ చేసేది. ఆమె ఒరే నిన్ను ఇట్లా ఎప్పుడైనా నీకు ప్రాబ్లం ఉంటుందిరా ఈ పేరు, నువ్వు పేరు మార్చుకోరా అన్నప్పుడు అప్పుడు నాకు కొంత సమాజం అర్థమైంది. చిన్నప్పుడు 10th క్లాస్లో మా సార్ అడిగినప్పుడు నాకు అర్థం కాలే, కానీ డిగ్రీకి వచ్చాను కనుక సమాజం అర్థమైంది. మెచ్యూర్డ్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదువుకున్నాం, వ్యవస్థ చదువుకున్నాం, అంబేద్కర్ చదువుకున్నాం, అన్ని చదువుకున్నప్పుడు నేను ఒకటి ఆలోచించిన, మా అమ్మ నాన్నకి ఏ చదువు రాదు, ఏ చదువు రానటువంటి ఒక అంటరాని కుటుంబంలో పుట్టిన మా అమ్మ నాన్న వాళ్ళు ఒక నమ్మకం నమ్ముకొని ఒక పేరు పెట్టారు. భారతదేశం సెక్యులర్ కంట్రీ అంటాం మనం. భారతదేశ పౌరులమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ లౌకిక గణతంత్ర రాజ్యంగా గుర్తిస్తున్నాము, ఇట్లు భారత ప్రజలమని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రియంబుల్ ఉంటుంది. భారతదేశం ఒక లౌకిక దేశం. వాళ్ళకు లౌకికం అనే తెలవకుండానే మా అమ్మ నాన్న నాకు ఆ పేరు పెట్టుకున్నారు. కనుక నేను ఎందుకు మార్చుకోవాలి ఈ పేరును అని అనుకొని డిగ్రీలో కూడా మార్చుకోలేదు. ఇప్పటికీ నా మీద ఎన్ని కామెంట్స్ చేసినా నేనేమి సిగ్గుపడటం లేదు, నేను గర్వపడుతున్నా. ఎందుకు గర్వపడుతున్నానంటే భారతదేశం లౌకిక దేశంగా ఉండాలని ఎందరో కలలు కన్నారు, అది రాజ్యాంగ నిర్మాతలు కలలు కన్నారు. ఏ నిర్మాణం తెలియకుండా, ఏ చదువు తెలియకుండా, ఏ జ్ఞానం తెలియకుండా మా అమ్మ నాన్న ఆ పేరు పెట్టినందుకు, ఆ పేరును కొనసాగిస్తున్నందుకు, కొనసాగించే క్రమంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్నందుకు నేను గర్వపడతాను. సార్, ఇందాక మీరు మాట్లాడుతూ మా తల్లిదండ్రులు దేవుణ్ణి నమ్ముతారు కాబట్టి నేను నమ్మకున్న వాళ్ళ నమ్మకాన్ని నేను గౌరవిస్తా కాబట్టి నేను యాక్సెప్ట్ చేసిన అన్నారు కదా. ఇప్పుడు కూడా నాకు తెలిసి మీ తల్లిదండ్రులు ఒకవేళ ఉన్నా లేకున్నా కూడా వాళ్ళు దేవుళ్ళు ఉన్నారు అనే గౌరవిస్తారు కదా. మీరు వాళ్ళని గౌరవించాలి అని అంటే దేవుడు ఉన్నాడే అనే ఒక అంశాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి కదా ఫస్ట్. అట్లా చేస్తారా? అంటే భారతదేశంలో, ప్రపంచంలో ఎక్కడైనా దేవుడు ఉన్నాడు అనేది ఒక నమ్మకం. ఈ నమ్మకము ఏ మనిషి అయినా సరే బాధల్లో ఉన్నప్పుడు, అశాంతిగా ఉన్నప్పుడు, ఆందోళనగా ఉన్నప్పుడు అదొక సాంత్వనిస్తుంది. ఆ భావన వేల సంవత్సరాలుగా సాంతనిస్తుంది. అది ప్రకృతి మీద మనిషి యుద్ధం చేసిన కాలంలోనే ఆ ప్రకృతిలో జరిగే అనేక పరిణామాలను చూసి మనిషి భయాందోళనకు గురయ్యి తన చేతికి అందని ప్రతిదాన్ని ఒక మహిమ ఉన్నదిగా దేవునిగా భావించాడు. కనుక ప్రకృతి దేవుడు యాక్చువల్గా ప్రారంభం చూస్తే ఇప్పటికీ ఆదివాసులు, మనం ఇక్కడ బయట ప్రజలు పూజించే ఏ దేవుళ్ళను ఆదివాసులు పూజించరు. వాళ్ళకి చెట్టు ఒక దేవుడు, ఒక రాయి ఒక దేవుడు, అంటే ప్రకృతి దేవుడు వాళ్ళకి. అందుకోసం ఆదిమ మానవులందరూ ప్రకృతిని దేవునిగా పూజించారు. అంటే ఆనాటికి వాళ్ళకు అదొక సంతం. ఇది వాస్తవం సార్. వాళ్ళు లేస్తే పొద్దున సూర్య నమస్కారం చేయడానికి అదొక దేవుడుగా భావిస్తారు. వాళ్ళు విత్తనాల పండుగ చేసుకుంటారు, విత్తనాలు వేయటం ఒక పండుగ, పంటను కోయటం ఒక పండుగ. అట్లా వాళ్ళు దాన్ని ఒక దేవునిగా నమ్ముతారు. కనుక మనుషులందరూ కూడా ఆ క్రమంలోనే ఎవాల్వ్ అయినటువంటి వాళ్ళు. తర్వాతి కాలంలో రకరకాల మతాలు విభజన జరిగి ఆ మతాలకి ఒక్కొక్క మతానికి ఒక దేవుడు వచ్చి మతాల మధ్యన ఘర్షణ జరిగిన క్రూసేడులు అనే ఒక పెద్ద యుద్ధాన్ని మనం చరిత్రలో చూస్తూ ఉంటాం. కనుక ఈ మొత్తం క్రమాన్ని చూస్తే మా అమ్మ నాన్న కూడా ఈ క్రమంలో భాగమే కదా. మా అమ్మ నాన్న ఈ క్రమంలో భాగం కనుక వాళ్ళకు కొన్ని విశ్వాసాలు ఉంటాయి. ఇప్పటికీ ప్రతి సంవత్సరం మా నాయన లచ్చువమ్మని చేస్తాడు. భూలచ్చువమ్మ, భూమిలో ఉండే లచ్చువమ్మ, లక్ష్మీదేవి. ఇప్పుడు మామూలుగా చదువుకున్న వాళ్ళు మాట్లాడేది లక్ష్మీదేవి, చదువు రాని వాళ్ళు భూలక్ష్మమ్మ అంటారు. పంట రాగానే ఆ లక్ష్మమ్మకు ఒక యాటను కోయటం, కొంత వ్యత్యాసం. యాటను కోస్తారు, యాటను కోసి అక్కడ అందరు కలిసి తింటారు. ప్రతి సంవత్సరం మా నాయన ఈ లక్ష్మమ్మకు పెడుతున్నాం, యాటను కోస్తున్నాం, నువ్వు రావాలి బిడ్డ పిల్లలు తీసుకొని అని అంటాడు. నాకు టైం ఉంటే పోతా, నేను మొక్కకు పోవచ్చు, కానీ ఆడ ఉన్నటువంటి భోజనం అయితే తింటాం కదా, అందరం కలిసి ఒక దగ్గర కలవటమే అదొక ఉత్సవం కదా. కనుక అట్లా వారి నమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఆ నమ్మకాలని గౌరవించటం, ఎదుటి వాళ్ళు ప్రతి ఒక్కరూ వారి దేవుళ్ళ ప్రకారం వాళ్ళు నమ్ముకుంటారు. ఎవరి దేవుణ్ణి నమ్మకాలని కించపరిచే హక్కు ఎవరికి లేదు ఈ ప్రపంచం. గౌరవం నీకు ఇష్టం లేకపోతే ఎదుటివాడి ఇష్టాన్ని కాదనే హక్కు నీకు లేదు కదా. అందుకోసం వాళ్ళు నమ్ముతున్నారంటే నేను నమ్ముతున్నాననే అర్థం కాదు. నాకు ఒక విచక్షణ ఉంది, నేను కొంత చదువుకున్నా, కార్యకారణ సంబంధం ఏంటో తెలుసుకున్నా. ఈ తెలుసుకునే క్రమంలో నా కళ్ళ ముందు ఉండేది ఏదైనా సరే, నేను మిమ్మల్ని నమ్ముతున్నా, ఈ బాటిల్ను నమ్ముతున్నా, ఈ ఫోన్ను నమ్ముతున్నా,
సైన్స్ అంటే ఏమిటి? కంటికి కనిపించేది. ఏదైనా ఒక విషయాన్ని ఖచ్చితంగా నిర్దిష్టంగా ప్రయోగానికి నిలబెట్టి ఫలితాన్ని రాబట్టేది శాస్త్రం. ఈ శాస్త్ర జ్ఞానానికి అందిన ప్రతిదాన్ని నేను నమ్ముతా, అందని దాన్ని నేను నమ్మను. అది నేను అనుకున్నటువంటి విషయం. సార్, మీరు తెలుగు లిటరేచర్లో ఒకానొక సందర్భంలో హెచ్ఓడిగా చేసిన సందర్భాలు ఉన్నాయి కదా. పొద్దున్న లేస్తే మనం సరస్వతి దేవిని మనం పూజించాలి అని చెప్పి మనం కింది స్టాండర్డ్లో ఏదైతే నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు సరస్వతి దేవి చదువుల తల్లి సరస్వతి దేవిని మనం పూజించాలి అని అంటారు. సరస్వతి దేవి ఉందా? నిజంగా ఉంటే మీరు నమ్ముతారా? అంటే అయితే దీని కొనసాగింపుగా నా వ్యక్తిగత అభిప్రాయం సరస్వతి దేవి లేదు, కానీ చాలా మంది సరస్వతి ఉంది అనే ఒక భావనతో అక్షరాభ్యాసం మొదలు పెట్టినప్పుడు పాఠాలు చెప్తున్న ప్రొఫెసర్లు అంతా అబద్ధం చెప్తున్నట్ట. మరి సరస్వతి దేవి లేకుంటే వాస్తవమే, అబద్ధమే చెప్తున్నారు. అబద్ధం చెప్తే వాళ్ళు ప్రొఫెసర్లు ఎందుకు అవుతారు సార్? టీచర్లు ఎందుకు అవుతారు? లెక్చరర్లు ఎందుకు? అంటే నమ్మకాలు కూడా పాఠ్యాంశాల్లో భాగం అవుతాయి. ఓకే, నమ్మకాలను కూడా బోధిస్తూ ఉంటారు. ఓకే, ఆ బోధించే క్రమంలో ఇది నమ్మకమా, ఇది వాస్తవమా, ఇది శాస్త్రబద్ధమా, ఇది తర్కమా అనేది విద్యార్థి తేల్చుకుంటాడు. ఇప్పుడు నాకు టీచర్లు ఇదే బోధించారు. ఇప్పుడు మీరు చెప్పిన సరస్వతి దేవినే నాకు బోధించారు. నేను చాలా చిన్నప్పుడు 10th క్లాస్ వరకు, అంటే నేను 10th క్లాస్ 9th క్లాస్ ఎండింగ్ 10th క్లాస్ స్టార్టింగ్ లో భగత్ సింగ్ చదువుకున్నాను. అప్పటి వరకు నేను విపరీతంగా దేవుని మొక్కేవాడిని. నేను చదువుకున్న లింగాల అనే గ్రామంలో రామాలయం ఉండేది. కాకతీయుల కాలం నిర్మాణం చేసిన రామాలయం ఉండేది, చాలా ప్రాచీన దేవాలయం. ఆ రామాయణం శ్రీరామ నవమి రోజు ఆ గుడిలోకి వెళ్ళి పూజలు చేసేవాళ్ళం, పిల్లలం అందరం వెళ్ళి కొబ్బరికాయ కొట్టేవాళ్ళం, వినాయక చవితి చేసేవాళ్ళం, ఎల్లమ్మ పుల్లమ్మ మల్లమ్మ మన ఇంట్లో ఉండే దేవతలను నమ్ముకు అన్ని చేసేది నేను. ఎప్పుడైతే నేను భగత్ సింగ్ జీవిత చరిత్ర చదివినప్పుడు నేను ఎందుకు నాస్తికుని అయ్యాను అని ఒక వ్యాసం ఉంటుంది ఆయనది, భగత్ సింగ్ రాసింది. అందులో చాలా మామూలు ప్రశ్నలు వేశాడు ఆయన. ఏం ప్రశ్నలు వేశాడంటే, ఒకవేళ దేవుడు ఉంటే ఈ ప్రపంచంలో దేవుని దృష్టిలో బిడ్డలందరూ సమానమే కదా, మనుషులందరూ సమానం, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ ఉండదు. మరి బిడ్డలందరూ సమానమైనప్పుడు ఒకడు కుంటోడు, ఒకడు గుడ్డోడు, ఒకడు డబ్బు ఉన్నోడు, ఒకడు డబ్బు లేనోడు, ఒకడికి ఆకలికి అలమటించోడు, ఒకడు పేదవాడు, ఒకడు ఆధిపత్యం చెలావించేవాడు, ఒకడు భూస్వామి, ఒకడు రైతు, ఒకడు కూలి. ఈ అసమానతలు ఎందుకున్నాయి ఈ ప్రపంచంలో? ఈ అసమానతలు ఉన్నాయంటే దేవుడు అనేవాడు లేడు. ఇదే ప్రశ్న మనం హిందువులను అడిగితే వాళ్ళు ఏమంటారంటే, గత జన్మలో చేసుకున్న పాపాలన్నిటికీ ప్రతిఫలంగానే ఈ జన్మలో ఇలా ఉందంటున్నారు వాళ్ళు. అయితే గతం మనం పుట్టిన ఒక సందర్భం, పుట్టి ఉండాలి, ఒక జన్మ ఉంటే పుట్టి ఉండాలి, అప్పుడు మనం ఏదో అనుభవించి ఉండాలి, తర్వాత మళ్ళీ చనిపోయిన తర్వాత ఇంకొక జన్మలోకి వెళ్ళాలి. ఇది కర్మ సిద్ధాంతానికి సంబంధించింది. ఈ కర్మ సిద్ధాంతం ప్రకారమే చూసినప్పుడు భారతదేశ వ్యవస్థ ఒక హిందూ మతంలోనే కాదు, అన్ని మతాల్లో ఆయా స్థాయిల్లో, ఒక దాంట్లో ఎక్కువ ఉండొచ్చు, ఒక దాంట్లో తక్కువ ఉండొచ్చు, కానీ అన్ని మతాల్లో ఆయా స్థాయిల్లో ఏముందంటే, మనిషి ఒక జన్మ తర్వాతి జన్మ ఉంటుంది కనుక ఈ జన్మలో తప్పులు చేయొద్దు, వచ్చే జన్మలో మనం అనుభవిస్తాము, లేదా పూర్వజన్మలో చేసినటువంటి మంచి వలన ఇప్పుడు ఇట్లా ఉన్నాము అనే ఒక భావాన్ని కల్పించారు. అది మతానికి ఉండేటటువంటి ఒక లక్షణం. కనుక ఒక హిందూ మతమే కాదు, అన్ని మతాల్లో ఈ భావన ఆయా స్థాయిలో ఉంటుంది. అందుకోసమే ఎప్పుడైతే నేను భగత్ సింగ్ చదివానో, చదివిన తర్వాత నాకు అర్థమైంది, ఓహో దేవుడు అనేటటువంటి భావన నేను ఇన్నాళ్ళు పూజిస్తున్నా కదా, మరి భగత్ సింగ్ చెప్పేది నిజమే కదా, నేను ఒక అంటరాని వాడిని, నేను ఒక పేదవాడిని, అంటే మరి నేను దేవుని దృష్టిలో సమానమైనప్పుడు నన్ను ఎందుకు ఇట్లా చూశాడు, ఇప్పటి నుంచి నేను దేవుని నమ్మనని చెప్పేసి అప్పటి నుంచి నమ్మటం మానేసిన తర్వాత, అంటే ఒక విద్యార్థిగా నాకు అన్ని దేవుళ్ళకి సంబంధించిన భావం, మాకు క్రిస్టియన్ సార్లు ఉండేవాళ్ళు, ముస్లిం సార్లు ఉండేవాళ్ళు, హిందూ సార్లు ఉండేవాళ్ళు, అన్ని పాఠాలు చెప్పేవాళ్ళు. చెప్పుతున్న క్రమంలో వాళ్ళు ఇచ్చిన జ్ఞానం వలన, నేను చదువుకున్న జ్ఞానం వలన నాకు ఒక తార్కిక బుద్ధి ఏర్పడి నేను షిఫ్ట్ అయ్యాను కదా. అట్లా సరస్వతి ఉంది అనే ఒక భావాన్ని క్లాస్ రూమ్లో చెప్పేటప్పుడు, చెప్పే క్రమంలో విద్యార్థులు తమకు తాము నేర్చుకొని వాళ్ళు షిఫ్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఆలోచించే వాళ్ళు ఉంటారు, చర్చించే వాళ్ళు ఉంటారు. అయితే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, ఏది సరస్వతి లేదు అనే విషయం. ఉంది అనేది చాలా మంది నమ్ముతున్నారు కదా, బాసరకి వెళ్ళి అక్షరాభ్యాసం చేస్తున్నారు కదా, ఆ నమ్మకాన్ని నేను కించపరిచే హక్కు నాకు లేదు. వాళ్ళ నమ్మకాన్ని నేను గౌరవిస్తున్నా, ఇప్పటి వరకు గౌరవిస్తా, వాళ్ళు అందులో నుంచి బయటపడే వరకు గౌరవిస్తా. కానీ వాస్తవం చూస్తే ఏమిటంటే, మనకి అక్షరాభ్యాసం అనేది ఏ గురువు బలపం బట్టి, పెన్ను బట్టి మనకు నేర్పిస్తారో, చాక్పీస్ బట్టి నేర్పిస్తారో వాళ్ళే మనకు ప్రత్యక్షంగా ఉన్నటువంటి గురువులు. ఒకవేళ సరస్వతి ఉంటే భారతదేశంలో, మళ్ళీ నేను అక్కడికే వస్తా, దేవుని దృష్టిలో అందరు సమానమే కదా భగత్ సింగ్ చెప్పినట్లు. మరి అందరు సమానమే అయినప్పుడు సరస్వతి ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా అంటరాని వాళ్ళకి చదువును ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్న నేను వేస్తా సహజంగా. కొందరే చదవాలి, వేదాలు కొందరే చదవాలి, లేదా గుడిలోకి కొందరే వెళ్ళాలి, గుడిలో కొందరే పూజ చేయాలి, బడిలోకి కొందరే రావాలి
అనే పరిస్థితి. అంబేద్కర్ను బయట ఎందుకు కూర్చోబెట్టారు? అవును. అంబేద్కర్ చాలా మేధావి కదా, ఆయన చిన్న వయసులోనే బోర్డు మీద ఒక లెక్క వేస్తే క్లాసులో కూర్చున్న వాళ్ళు ఎవరు ఆ బోర్డు మీద లెక్క చేయకపోతే బయట ఉన్న అంబేద్కర్ ఆ లెక్క నేను చేస్తానని అన్నాడు. కానీ బయట ఉన్న అంబేద్కర్ లోపలికి ఆహ్వానిస్తే బోర్డును ముట్టుకొని ఇవ్వలేదు కదా. మరి ఈ సరస్వతి అప్పుడు ప్రత్యక్షమయ్యి ఒరే మీరు ఇట్లా చేయడం తప్పు అని గురువుకు చెప్పాలి, అక్కడ ఉన్న విద్యార్థులకు చెప్పాలి కదా. ప్రత్యక్షం కాలేదు కదా, చెప్పలేదు కదా, అంటే బాధ అనుభవించారు కదా. అందుకోసము అసమానతలు ఉన్నటువంటి సమాజంలో ఒక దేవుని పేరు మీద ఈ సమాజాన్ని యథాతథ స్థితి కొనసాగించడానికి అన్ని మతాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రయత్నం చేసే క్రమంలో సరస్వతి అనే ఒక భావన మాత్రమే, అది ఒక నిజం కాదు అనేది నా అభిప్రాయం. మీరు చెప్పగలుగుతారా సార్, వేలాది మంది విద్యార్థులకు పాఠం బోధించిన ఒక ప్రొఫెసర్గా సరస్వతి దేవి అనేది ఒక బూటకం లేదు అనేది మీరు బలంగా అయితే చెప్పగలుగుతారా? ఖచ్చితంగా ఒక టీచర్గా నా బాధ్యత, నేను ముఖ్యంగా తెలుగు టీచర్, యూనివర్సిటీలో తెలుగు బోధిస్తాను. తెలుగు బోధించే క్రమంలో ప్రహ్లాదుడి గురించి చెప్తాను, నరసింహస్వామి గురించి చెప్తాను, అలవైకుంఠపురంలో ఉన్న మహావిష్ణువు గురించి చెప్తాను, లక్ష్మీదేవి గురించి చెప్తాను, శివుని గురించి చెప్తాను, పార్వతి గురించి చెప్తాను, బ్రహ్మ గురించి చెప్తాను. అట్లే హిమాలయ పర్వతంలోకి వెళ్ళిన ప్రవరుడి గురించి చెప్తాను, వరుదిని గురించి చెప్తాను. ఇవి చెప్పిన క్రమంలోనే ప్రహ్లాదుడు దేనికోసం పోరాటం చేశాడు, దీని వెనుక మూలాలు ఏమున్నాయి? అట్లే బలిచక్రవర్తి ఉన్నాడు కదా, ఈ బలిచక్రవర్తి తల మీద వామనుడు కాలెందుకు పెట్టాడు అనేది కూడా చెప్తాను నేను. 3 అడుగులు. రాముడు ఉన్నాడు కదా, రాముడు అటువైపున చూస్తే మనకి రావణాసురుడు, వీళ్ళిద్దరి మధ్య యుద్ధం ఎందుకు జరిగింది ఇది కూడా చెప్తాను నేను. అంటే రాముడు అయోధ్యపురంలో పుట్టినటువంటి రాముడు తన బాల్య క్రీడలు పాఠం ఎట్లా చెప్తానో మొల్ల రామాయణంలో, సేమ్ టైం ఈ రాముడు అడవికి ఎందుకు వెళ్ళాడు, ఈ రాముడు శూర్పణఖ ముఖ్యవులు ఎందుకు కోశాడు, ఈ రాముడు వాలిని ఎందుకు చంపాడు, ఈ రాముడు రావణాసుడితో యుద్ధం ఎందుకు చేశాడు, ఈ దీని వెనుక ఉండే ఆర్థిక రాజకీయ అంశాలను అర్థం చేసుకోమని చెప్తా విద్యార్థులకు నేను. మనకు కథలు ఎట్లా మొదలవుతాయి, అనగనగా రాజు అడవికి వెళ్ళాను అని మొదలవుతాయి. రాజు అడవికి ఎందుకు వెళ్ళాలి, ఒక ప్రశ్న వేసుకుందాం. రాజు అనగనగా అడవికి ఎందుకు వెళ్ళాలి? అడవిలో మనుషులు ఉంటారు, అడవిలో రాజ్యం ఉంటుంది, అడవిలో రాజులు ఉంటారు, అక్కడ ఉండే మనుషులు ఆదివాసులు, మూలవాసులు, ఆ రాజ్యానికి రాజులు వాళ్ళే. ఆ రాజులను కొల్లగొట్టడానికి, ఆదివాసుల రాజులను కొల్లగొట్టి వాళ్ళ రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడానికి అనగనగా రాజు అడవికి వెళ్తాడు. అడవికి అనగనగా వెళ్ళినప్పుడు వాడెందుకు ఊరుకుంటాడు, అక్కడ అడవిలో ఉన్నాడు వాడి రాజ్యాన్ని రక్షించుకోవడానికి. ఇప్పుడు ప్రతాపరుద్రుడు సమ్మక్క సారక్క మీద దాడి చేస్తే వాళ్ళు ఊరుకోలేదు కదా, తల వంచలేదు కదా, యుద్ధం చేసి యుద్ధంలో ఒరిగిపోయాడు, మరణించారు. అందుకోసమే రాక్షసులుగా ముద్ర వేయబడిన వాళ్ళు భారతదేశంలో అందరూ కూడా మనుషులే, వాళ్ళు రాక్షసులు కాదు. యుద్ధం చేసిన రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రాక్షసుల పేరు మీద వాళ్ళని చంపిన వాళ్ళు, ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక భీముడు, ఎవరు అర్జునుడు, వీళ్ళందరూ కూడా వీళ్ళు కూడా మనుషులు. ఒక కాలంలో మనుషులుగా ఉండి మైదాన ప్రాంతాల్లో ఉన్న క్షత్రియ రాజులు ఆదివాసి ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసి రాజుల మీద యుద్ధం చేశారు. ఆ యుద్ధానికి సంబంధించిన గాథలే మన పురాణాలు, మన వేదాలు, మన ఇతిహాసాలు, మన కథలు. అందుకోసం ఈ విషయాన్ని ఒక ప్రహ్లాదుడి గురించి చెప్పినప్పుడు, నరసింహస్వామి గురించి చెప్పినప్పుడు, అటువైపు ఉన్నటువంటి రాక్షసుడు ఎవడు, హిరణ్యకశిపుడు ఎవరు, హిరణ్యాక్షుడు ఎవడు, వాడి చరిత్ర ఎందుకు కూడా చెప్తాను నేను. అది నా బాధ్యత ఒక టీచర్గా. కేవలం పుస్తకంలో ఉన్న పద్యాన్ని చదవడం ఎందుకు, నేను పుస్తకంలో ఉన్న పద్యాన్ని స్టూడెంట్ కూడా చదువుకుంటాను, లైన్ వైజ్ గా చదివి వెళ్ళిపోవాలి. ఎవరైనా చదువుతారు. గైడ్లో చదువుకుంటే గైడ్లో ఏముంటుంది, పద్యం ఉంటుంది, తాత్పర్యం ఉంటుంది, ప్రతిపదార్థం ఉంటుంది. వాట్ ఈస్ వాట్ అని చెప్పాలి. టీచర్ యొక్క అవసరం ఎక్కడంటే బిట్వీన్ ద లైన్స్ లో ఒక భావం ఉంటుంది. ఆ భావాన్ని చెప్పడానికి టీచర్ అవసరం. అంటే విస్తృతమైన జ్ఞానం ఇచ్చే వాళ్ళే ఉత్తమమైన ఉపాధ్యాయులు. ఆ జ్ఞానం ఇచ్చే పని నేను చేస్తూ ఉంటాను. 20 ఏళ్ల నుంచి చేశాను, ఇంకా చేస్తాను. సార్, ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూసుకుంటే పాఠశాలల్లో పాఠాలు చెప్పే టీచర్ల కంటే గుడిలో వేదాలు మంత్రాలు చదివే అయ్యగారులు లేదా పంతుల్లే ఎక్కువ అని చెప్పి నమ్మే సమాజంలో మనం ఉన్నాం కదా. ఇటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అయితే గుడులలో పూజ చేసే వాళ్ళు పూజారులు, అది వాళ్ళది ఒక వృత్తి. భారతదేశంలో చాలా వృత్తులు ఉన్నాయి, కులపరమైన వృత్తులు. ఇక్కడ ప్రపంచంలో ఏ వృత్తి ఎవరైనా చేయొచ్చు. మీరు రష్యాకి, అమెరికాకి, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్ ఎక్కడికి వెళ్ళినా ఏ వృత్తిని ఎవరైనా చేస్తారు. దాంట్లో పెట్టుబడి ఎంత పెట్టవచ్చు, లాభం ఎంత వస్తుంది, దాన్ని బట్టి చూసుకుంటారు. కానీ ఇండియాలో
చెప్పులు కుట్టేవాడు మాదిగవాడే ఉంటాడు, డప్పు కొట్టేవాడు మాదిగవాడే ఉంటాడు, చెట్టు గీసేవాడు గౌండ్లవాడే ఉంటాడు, లేదా గొర్రెలను కాసేవాళ్ళు యాదవులే ఉంటారు, బట్టలు ఉతికే వాళ్ళు చాకలి వాళ్ళే ఉంటారు, అట్లే మంత్రాలు చదివే వాళ్ళు బ్రాహ్మణులే ఉంటారు. ఇది వృత్తి ధర్మం అనేది ఇట్లా కొనసాగుతూ ఉన్నది. ధర్మం పేరు మీద దీన్ని చలామణి చేశారు, అధర్మాన్ని ధర్మం పేరు మీద చలామణి చేశారు. అధర్మం అది అధర్మం. ఆ అధర్మం పేరు మీద చలామణి చేసినటువంటిది ఇప్పటికీ బ్రాహ్మణులు దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళ వృత్తిగా నేను గౌరవిస్తా వాళ్ళని. పాపం ఎందరో బ్రాహ్మణులు ఇప్పటికీ రోజు ఆ గుడిలో ఇంత పూజ చేస్తే తప్ప బతకలేని బ్రాహ్మణులు ఉన్నారు. చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, జీవన విధానం సాగించలే. ఆ రోజు ఆ గుడిలో వచ్చిన భక్తులు వేసే కానుకలతో బతికే వాళ్ళు ఉన్నారు. ఆ రోజు అక్కడ పులిహోర వండితే ఆ పులిహోర తిని దాన్ని ఇంటికి తీసుకెళ్లి బతికే బ్రాహ్మణులు, పేద బ్రాహ్మణుల జీవితాలు మొత్తం మారిపోయినాయని నేను చెప్పను. కొందరు బ్రాహ్మణుల జీవితాలు మారినంత మాత్రాన మొత్తం బ్రాహ్మణుల జీవితాలు మారవు. సో అయితే ఆ వృత్తి మీద ఆధారపడి బతికేటటువంటి వాళ్ళు దేవుని పూజ, అక్కడ దేవుని పూజిస్తూ ఉంటారు. పురంజాషి ఒక సందర్భంలో రాశాడు, తలకిందులుగా నీవు తపంబు చేయువేళ, గబ్బిలానికి చెప్తాడు, నీవు తలకిందులుగా తపం చేస్తూ ఉంటావు, చేసేటప్పుడు శివుని చెవి నీకు దగ్గరగా వచ్చినప్పుడు నువ్వు నా బాధ చెప్పు, లేకపోతే నువ్వు గట్టిగా చెప్పావంటే అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, అంటరాని వాడి నా బాధ నువ్వు ఆ దేవుడికి చెప్తుంటే బ్రాహ్మణుడు చెప్పనీయడు అని అంటాడు. అందుకోసం ఈ భగవంతునికి భక్తునికి అనుసంధానమైన అంబికా దర్బారు భక్తిలాగా భక్తుడికి దేవుడికి మధ్యన బ్రాహ్మణుడు ఉన్నాడు అని ఒక భావన సమాజంలో ఉంది. కనుక మీరు ఎంత పెద్దవాళ్ళైనా చూడండి, దేశ ప్రధానమంత్రి అయినా, దేశ రాష్ట్రపతి అయినా, ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా బ్రాహ్మణుల కాళ్ళు మొక్కుతారు. గత ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ఎక్కడికి వెళ్ళినా సాష్టాంగ నమస్కారం చేస్తూ చిన్నజీఆర్ స్వామికి బ్రాహ్మణులు పెద్దవాళ్ళు చేస్తుండే కదా. కనుక అట్లాంటి అంటే ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రపతి, ప్రధానమంత్రులే ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు మిగతా సమాజం అంతా రాజకీయ నాయకత్వాన్ని చూస్తూ గమనిస్తూ ఫాలో అవుతూ ఉంటారు. మెసేజ్ పోతుంది. మిగతా వాళ్ళందరూ కూడా ఎంత పెద్దవాళ్ళైనా బ్రాహ్మణులు మొక్కుతూ ఉంటారు. అందుకే పాఠశాలలో పాఠం చెప్పే పంతుల కన్నా గుడిలో దేవుడికి మొక్కుతే ఆ దేవుడికి ఈ భక్తుడికి సంబంధించిన భావాలను ఏమిటో ఆ దేవుడికి చెప్పేటటువంటి మనిషి గనక భగవంతుడి తర్వాత భగవంతుడు లాంటి వాడు బ్రాహ్మణుడు. అందుకోసం ఆయనకి ఎక్కువ గౌరవం అనేది మన సమాజంలో కొనసాగుతుంది. కానీ మీరు పొద్దున్న లేస్తే ఎన్నో సభల మీద ఎన్నో వక్తలుగా వెళ్ళిన సందర్భాలలో మీరు ఎంతసేపు దేవుళ్ళకు వ్యతిరేకంగా, లేదంటే దేవుడు ఉన్నాడు అనే ఒక ఆలోచన కలిగిన వ్యక్తులకు వ్యతిరేకంగానే మాట్లాడుతుంటారు కదా. ఇంకా ఎప్పుడు ఈ గుడిని నమ్మే కంటే బడిని నమ్మితే బాగుంటుంది అనే ఒక ఆలోచన ఇంకెప్పుడు తీసుకురాబోతున్నారు ప్రజల్లో? వాస్తవమే. నేను జ్ఞానం ఎక్కడ ఉంటుంది అని అంటే ప్రపంచంలో, సమాజంలో జ్ఞానం ఉంటుంది. ఈ సమాజంలో ఉండే జ్ఞానం భిన్న స్థాయిలలో అది వ్యక్తం అవుతూ ఉంటుంది. కేవలం అక్షరం నేర్చుకున్నంత మాత్రాన, కొన్ని ఏబిసిడీలు, కొంత తెలుగు అక్షరమాలలు వచ్చినంత మాత్రాన జ్ఞానం సంపూర్ణంగా వస్తుందని ఏమైతే నేను అనుకోను. జ్ఞానం సమాజంలో నాగలి దున్నే దగ్గర, భూమిని సాగు చేసే దగ్గర, వివిధ వృత్తులు చేసే దగ్గర, నాగలి చెక్కే దగ్గర, కుండం తయారు చేసే దగ్గర, బట్టలు ఉతికే దగ్గర, కళ్ళు అంత పెద్ద చెట్టెక్కి కళ్ళు గీసే దగ్గర, ప్రతి చోట జ్ఞానం ఉంటుంది. వాళ్ళ యొక్క కల్చర్ అంటే ఏమిటి? అగ్రికల్చర్ నుంచి కల్చర్ వచ్చింది. అగ్రికల్చర్లోనే కల్చర్ అనే పదం ఉంటుంది మనకి. అగ్రికల్చర్ అంటే సాగు చేయటం, అంటే మానవ జీవితాన్ని సాగు చేయటమే సంస్కృతి, నాగరికత. కనుక అట్లా వచ్చే జ్ఞానాన్ని ఒక క్రమ పద్ధతిలో నేర్పేది పాఠశాల, ఒక క్రమ పద్ధతిలో నేర్పేది కాలేజ్, విశ్వవిద్యాలయం. అందుకే ఈ క్రమ పద్ధతిలో నేర్చుకునే విశ్వవిద్యాలయాలు, కాలేజీ, పాఠశాలకి ఎక్కువ ప్రాధాన్యత పెరగాలని ఎప్పుడు కోరుకుంటాను. ఎందుకు కోరుకుంటే ఈ దేశంలో ఇప్పటికీ ఉన్నత విద్యలోకి వచ్చే వాళ్ళ శాతం ఇంకా చాలా తక్కువగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ, ఈ వర్గాలు, ఈ 5 వర్గాలు 9.3% మాత్రమే ఉన్నత విద్యను అందుకుంటున్నారు. అంటే ఇంకా 90% ఉన్నత విద్యలోకి రావటం లేదు ఈ వర్గాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళ 90% దూరంగా ఉంటున్నారు. అంటే మనం అందిస్తున్న విద్య 10% అందిస్తున్నాం. 100లో 10 మందికి. ఉన్నత విద్య అంటే యూనివర్సిటీ విద్య అని అర్థం ఇక్కడ. అందుకే ఈ యూనివర్సిటీ అంటే ఏంటిది? విశ్వవిద్యాలయం, విశ్వజ్ఞానం ఉండే చోటు అది. అట్లాంటి చోటుకి వీళ్ళందరికీ జ్ఞానాన్ని విస్తరించినప్పుడు, వాళ్ళందరికీ ప్రవేశం దొరికినప్పుడు మరింత జ్ఞానం పరిపక్వం అవుతుందని నేను ఆలోచిస్తుంటా. అందుకే గుడి ఎక్కువనా బడి ఎక్కువనా అంటే నా దృష్టిలో బడే ఎక్కువ, నా దృష్టిలో గుడి ఎక్కువ కాదు. గుడి మూఢత్వానికి కేంద్రం, గుడి అపనమ్మకానికి కేంద్రం, మూఢనమ్మకానికి కేంద్రం, గుడి సంపదకి కేంద్రం, బడి జ్ఞానానికి కేంద్రం.
కనుక నేను జ్ఞానానికి ప్రాధాన్యతనిస్తాను. రైట్. సరే, ప్రతి సభల సమావేశాల మీద ఏ విషయం తీసుకున్నా కూడా చాలా అనర్గళంగా లేదా వాక్చాతుర్యంగా మాట్లాడగలిగే వ్యక్తి కాసిం సార్ అని తెలంగాణ సమాజానికి ముఖ్యంగా విద్యార్థి లోకానికి బాగా తెలుసు. అసలు విద్యార్థులు అంటే కేవలం పాఠాలు చదువుకోవడానికి రాకుండా ఎందుకు విద్యార్థి ఉద్యమాలు అనే ఒక పేరు వచ్చింది? విద్యార్థులు అసలు ఉద్యమాలు ఎందుకు చేయాలి? విద్యార్థులు ఈ సమాజంలో ఎట్లా చూడాలంటే ఏం చెప్తారు? మన సమాజంలో పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ఇంగ్లాండ్లో మాంచెస్టర్లో పారిశ్రామిక విప్లవం వచ్చింది. పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ప్రతి సమూహాలుగా ఏర్పడ్డాయి. మనకి ఆధునిక విద్య కూడా అప్పుడే పరిడ వెళ్ళింది. ఆధునిక విద్య, ఆధునిక సమాజాలు, ఆధునిక పరిశ్రమలు, ఆధునిక వ్యవసాయం, అన్ని రంగాలు డెవలప్ అయినాయి. ఈ డెవలప్ అయినప్పుడు ఒక సమూహంగా ఏర్పడటం అనేది వచ్చింది. ఒక సమూహంగా ఏర్పడిన తర్వాత ఆ సమూహము తమ హక్కుల కోసం గొంతెత్తటం అని. ఈ హక్కులు హరించబడినప్పుడు హక్కుల్ని ఎవరు హరిస్తారు? హక్కుల్ని రాజ్యం హరిస్తుంది, హక్కుల్ని దోపిడీ చేసే వాళ్ళు హరిస్తారు. మెజార్టీ ప్రజలను మైనార్టీ వాళ్ళు హరిస్తూ ఉంటారు. హరించినప్పుడు ప్రతి ఒక్కరు గొంతెత్తుతారు. ఇప్పుడు మన పిల్లలు ఇంట్లో ప్రశ్నిస్తారు. ఇప్పుడు నా బిడ్డ గట్టిగా ఏం బిడ్డ అట్లా చేస్తున్నావు అంటే నన్ను క్వశ్చన్ చేస్తుంది. ఏం నాన్న, ఏం నాకు స్వేచ్ఛ లేదా, నేను మాట్లాడొద్దా అని క్వశ్చన్ చేస్తుంది. అంటే నేను ఆధిపత్య స్థాయిలో ఉన్నా, నా బిడ్డ మీన ఆధిపత్యం చెలాయించే స్థాయిలో ఒక తండ్రిగా ఉన్నా. అట్లే కుటుంబం ఒక ఆధిపత్య సెంటర్, రాజ్యం ఒక ఆధిపత్య సెంటర్, సమూహం ఒక ఆధిపత్య సెంటర్. ఈ ఆధిపత్య సెంటర్లకి, కేంద్రాలకి వ్యతిరేకంగా అందరూ క్వశ్చన్ వేస్తూ ఉంటారు, ప్రశ్న వేస్తూ ఉంటారు. ఈ ప్రశ్న వేసేటప్పుడు ఉద్యమాలు రూపొందుతాయి. ఆ ఉద్యమాలు రూపొందే క్రమంలో ఆధునిక విశ్వవిద్యాలయాలు ఏర్పడ్డప్పుడు ఆధునిక విశ్వవిద్యాలయాలు ఎక్కడెక్కడి నుంచో విద్యార్థులు అందరూ ఒక దగ్గరికి వచ్చి చదవటం మొదలుపెట్టారు. భిన్నమైన ప్రాంతాలు, భిన్నమైన దేశాలు, వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చినప్పుడు వారికి సంబంధించిన కొన్ని అవకాశాలు సమానంగా అందనప్పుడు ఆ అవకాశాలను పొందడానికి సామూహికంగా గొంతెత్తడం ప్రారంభించారు. ఆ సామూహికంగా గొంతెత్తడం అనేది విద్యార్థులకు అలవాటైంది. అలవాటయ్యే క్రమంలో కేవలం విద్యారంగ సమస్యలు మాత్రమే కాదు, మనం సమాజంలో భాగమైనప్పుడు 1905లో వందే మాతర ఉద్యమం వచ్చింది ఇండియాలో. విద్యార్థులే చేశారు ఉద్యమాన్ని. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా 1855లో ఇండియాలో యూనివర్సిటీలు వచ్చాయి. యూనివర్సిటీలు వచ్చాక ఈ యూనివర్సిటీల్లో చదువుకున్న విద్యార్థులు 1905 నాటికి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తారు. మాకు స్వాతంత్రం కావాలని గొంతెత్తారు 1905 నాటికి. అంటే 1855లో యూనివర్సిటీలు వస్తే 1905 నాటికి అంటే ఒక 50 ఏళ్లలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు విద్యార్థులు. ఆ విధంగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా అన్ని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులందరూ వచ్చి వారికి సరైన మెస్సు ఉండాలని, హాస్టల్ వసతి ఉండాలని, మంచి పాఠం చెప్పే ప్రొఫెసర్లు ఉండాలని, పరిశోధన చేయడానికి వాళ్ళకి ఫెలోషిప్లు ఉండాలని, ఇవి మాత్రమే కాకుండా సమాజంలో జరిగే రకరకాల ఉద్యమాలు ఉంటాయి కదా. ఎందుకంటే విద్యార్థులు అంటే వయస్సు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యన ఉండే వాళ్ళు యూనివర్సిటీకి వస్తారు. చెరబండరాజు అన్నాడు, యువతరమా నవతరమా ఇదే అదును కదిలిరమ్ము, నీ యవ్వన తేజంతో ప్రజాపోరు నడవాలి, ఈ దేశానికి కళ్ళు నీవే కాళ్ళు నీవే, నీ రక్తం చిందించగా ఈ దేశం ఫలించాలి అన్నాడు. అంటే యువతరం ఎంత వాళ్ళు నిండు యవ్వనంతో ఉంటారు కనుక దేశాన్ని మార్చగలుగుతారు, వాళ్ళు చరిత్రను మార్చగలుగుతారు. ఆ మార్చే క్రమంలో సమాజంలో జరిగే ప్రతి పోరాటాన్ని వాళ్ళు ఆహ్వానం చేసుకుంటారు, చేసుకొని విముక్తి కోసం పోరాటం చేస్తారు. మన కళ్ళ ముందు తెలంగాణ ఉద్యమం జరిగింది. విద్యార్థులు లేకపోతే తెలంగాణ ఉద్యమం ఎక్కడ? అసలు యూనివర్సిటీ లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు కదా. కనుక ప్రతి సందర్భంలో తమ సమస్యలను పోరాటం చేస్తారు, సామాజిక సమస్యలను పోరాటం చేస్తారు. అది విద్యార్థుల బాధ్యతగా గుర్తిస్తారు. అయితే చదువు, ఉద్యమం సమానంగా జరగాలి, రెండు ఏకకాలంలో. మనకి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే ఫిజిక్స్ డిపార్ట్మెంట్లో గోల్డ్ మెడల్ పొందినటువంటి జార్జి రెడ్డి ఉన్నాడు. జార్జి రెడ్డి ఆనాడు PDS అని ఒక సంఘం ఉండేది, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ యూనియన్ అనేది, స్టూడెంట్ యూనియన్ అనేది ఉండేది ఆ రోజుల్లో. అంటే ఎప్పుడు ఇది 67-68 సంఘం చెప్తున్నాడు, 70-72. ఆ రోజుల్లో ఆయన లైబ్రరీలో కూర్చుంటే విస్తృతమైన అధ్యయనం చేసేవాడు. ఆయన ఎగ్జామ్ పేపర్ రాస్తే ఆ ఎగ్జామ్ పేపర్ను ఎవాల్యుయేట్ చేయడానికి బాంబే పంపించారట. ఆ బాంబే పంపిస్తే అక్కడ ఉన్న ప్రొఫెసరు ఆ పేపర్ దిద్ది మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీకి పంపించి, నేను ఈ స్టూడెంట్ను కలవాలనుకుంటున్నాని లెటర్ రాశారట OU ఫిజిక్స్ డిపార్ట్మెంట్ హెడ్కు. లెటర్ రాస్తే ఆయనను ఇన్వైట్ చేశారు. వచ్చి ఉస్మానియా యూనివర్సిటీలో జార్జి రెడ్డిని కలిశాడు, ఒక పేపర్ దిద్దిన ప్రొఫెసర్. కలిసి ఆ బాంబేలో ఉన్నటువంటి యూనివర్సిటీలో నీకు ఫెలోషిప్ ఇస్తాం, PhD చేయడం కోసం ఇక్కడికి రమ్మని ఇన్వైట్ చేశారు.
అట్లాంటి అరుదైన అవకాశం ఎవరికి లభిస్తుందండి? అవును. ఆయన విద్యార్థి ఉద్యమ నాయకుడు, మ్మ్. ఒక నమూనా కలిగిన నాయకుడు, అవును సార్. ఒక వీరన్న, మారోజు వీరన్న. సార్ 1990, 92, 93 కాలంలో అదే ఉస్మానియా యూనివర్సిటీలో ఫిలాసఫీ చదువుకున్నాడు. మ్మ్. తర్వాత సంతోష్ రెడ్డి గారు అదే ఉస్మానియా యూనివర్సిటీలో ఫిలాసఫీ చదివి ఫిలాసఫీ మీద ఒక థీసిస్ రాశాడు ఆయన. వీళ్ళు విద్యార్థి ఉద్యమ నాయకులు అంటే సార్. ఒక నమూనా కలిగిన విద్యార్థి, ఒక భగత్ సింగ్, మ్మ్. ఆజాద్ చంద్రశేఖర్, నమూనా కలిగిన విద్యార్థి ఉద్యమ నాయకులు వీళ్ళు. మ్మ్. ఆ రోజుల్లో అటువంటి ఉద్యమాలు ఇప్పుడు ఉన్నాయా సార్? అంటే ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పబోతున్నా. సార్. ఇంత నమూనా కలిగిన విద్యార్థి ఉద్యమ నాయకత్వం, సార్. సైద్ధాంతికంగా సిద్ధాంతం కోసం పోరాటం చేసి తమ ప్రాణాన్ని త్యాగం చేసిన నాయకత్వం ఉన్న ఈ స్థితిలో సార్. ఇవాళ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘ నాయకత్వం అంటే అవును విషాదం అనిపిస్తుంది. సార్. సమస్యల మీద కాకుండా తమ వైయక్తిక ఎజెండాల మీద పనిచేస్తూ, వ్యక్తిగత ప్రయోజనాల మీద పనిచేస్తూ ఉన్నారు. ఇట్లా పనిచేయటం, ఈ సంఘం ఆ సంఘం అనేటటువంటిది అన్ని సంఘాలు ఒకే పద్ధతిలో పనిచేస్తూ ఉన్నాయి. ఇట్లా పనిచేయటం వలనే భారతదేశంలో, ముఖ్యంగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకత్వంగా విద్యార్థి సంఘాలు ఎదగటం లేదు. విద్యార్థి సంఘాల్లో పనిచేసిన వాళ్ళే కదా రాజకీయ నాయకత్వం. ఎంత బూర్జో పార్టీలు అయినా కానివ్వండి అండి, కొన్ని విలువలతో ఉన్న నాయకత్వం గురించి చెప్తాం మీకు. మనకి జైపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో, జైపాల్ రెడ్డి గారు ఉండే సీనియర్ నాయకుడు. ఆయన పార్లమెంట్ లో మాట్లాడితే, మంచి ఇంగ్లీష్ లో మాట్లాడితే, ఆయన ఏం మాట్లాడుతున్నాడో కొన్ని పదాలకు అర్థం తెలవక పక్కన ఉన్న సభ్యులు డిక్షనరీ పక్కన పెట్టుకొని డిక్షనరీ వెతికేవాళ్ళట. అంత అద్భుతమైన స్పీకర్ ఆయన జైపాల్ రెడ్డి. అనర్గళంగా మాట్లాడాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో చదువుకున్నాడు. ఆనాడు ఎన్ఎస్యుఐ నాయకుడు ఆయన. వరవర్రావు గారు వాళ్ళ జైల్లో ఉన్నారు. వరవర్రావు గారు, జైపాల్ రెడ్డి గారు కాంటెంపరర్స్. అదే విధంగా వెంకయ్య నాయుడు గారు బీజేపీ పార్టీ, ఆయన సిద్ధాంతం వేరే ఉండొచ్చు. ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాడు. విద్యార్థి ఉద్యమంలో ఆనాడు జయాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించాడు. రాజకీయాల్లోకి వచ్చాడు తర్వాత క్రమంలో. ఇట్లా మీకు ఎందరి పేర్లైనా చెప్పొచ్చు. విద్యాసాగర్ రావు గారు గవర్నర్ గా పనిచేశాడు. ఆయన లా కాలేజీలో చదువుకున్నాడు. ఇట్లాంటి నాయకత్వం ఎంత విలువలతో ఉన్నారో చూడండి. మరి ఇవాళ రాజకీయ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడుతున్న భాష మనం వినగలమా? అంటే వీళ్ళు డబ్బులతో వస్తున్నారు, ఉద్యమాల నుంచి రావటం లేదు. ఇది ఒక విషాదకరమైన పరిస్థితి విద్యార్థి ఉద్యమాల్లో కొనసాగుతుంది. సార్, మీరు యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్నారు కాబట్టి, ముఖ్యంగా ఏ యూనివర్సిటీ అయినా కూడా, లేదా ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ అనుకుందాం. ఉస్మానియా యూనివర్సిటీకి పూర్వవైభవం రావాలని అంటే ప్రొఫెసర్లు చేయాల్సిన బాధ్యత ఏంటి, రాజకీయ నాయకులు లేదా రాజకీయ పార్టీలు చేయాల్సిన బాధ్యత ఏంటి సార్? అంటే మంచి ప్రశ్న అడిగారు. దీని గురించి 20 ఏళ్లుగా నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఒక టీచర్గా, అంతకుముందు 10 ఏళ్లుగా విద్యార్థిగా, విద్యార్థి ఉద్యమ నాయకుడిగా పనిచేశాను. అంటే 30 ఏళ్ళు నాకు అనుభవం ఉంది. 30 ఏళ్ళ ఈ అనుభవంలో ఉత్తాన పతనాలను చూశాను నేను. శ్రీశ్రీ అన్నాడు, నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నీ వెకిసిపోతే, నిబిడి ఆశ్చర్యంతో వాళ్ళు, నెత్తురు కక్కుకుంటూ నేలకు నీవు రాలిపోతే, తిరిగి నిబిడి ఆశ్చర్యంతో వాళ్ళే అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క గొప్ప స్థితిని చూశాను నేను. పతన స్థితిని కూడా చూశాను. పతన స్థితిని చూసారా? చూస్తున్నా, ఇప్పుడు చూస్తున్నా. ఉందా ఆ రకమైన పరిస్థితులు? ఉందా? పతనం అయిపోయింది, ఆల్మోస్ట్ పతనం అయిపోయింది. ఈ పతన స్థితిని చూస్తున్నప్పుడు భయం అవుతుంది, బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం లేకపోతే మాలాంటి అట్టడుగు వర్గాల్లో ఎక్కడో నల్లమల్ల అడవుల్లో పుట్టి పెరిగిన మాకు ఈ జ్ఞానం, మీతో ఇవాళ మాట్లాడగలిగే జ్ఞానం, ఇవాళ ఈ సమాజంలో ఈ కాస్త గుర్తింపు ఉంది అంటే ఆ ఉస్మానియా యూనివర్సిటీ, ఆ నిజాం కాలేజీ లేకపోతే నాకు ఈ జ్ఞానం లేదు. నాకు చదువునిచ్చింది, నాకు షెల్టర్ని ఇచ్చింది, నాకు జ్ఞానాన్ని ఇచ్చింది, నాకు ఉద్యోగం కూడా ఇచ్చింది. ఇవాళ ఇంత జీతం తీసుకుంటున్నా నేను. అట్లాంటి యూనివర్సిటీలో మరి నేను చదువుకుంటే మాత్రమే కాదు కదా, నా తర్వాతి తరాలు చదువుకోవాలి కదా. ఎందరో ఇంకా ఆ వెలివాడల నుంచి, ఆ వెనుకబడిన ప్రాంతాల నుంచి, ఆ అంటరాని గూడాల నుంచి, ఆ డబ్బులు లేని అగ్ర కులాల్లో కూడా డబ్బు లేని చాలా మంది పిల్లలు ఉన్నారు. పై కులాల బ్రాహ్మణులు, రెడ్లు, వెలమ, కమ్మ, కాపు అన్ని కులాల్లో డబ్బు లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా వచ్చి చదువుకోవాలి కదా. వాళ్ళకి చదువుకోవడానికి సరైన వసతులు లేని పరిస్థితి చూస్తే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 1268 పోస్టులు 1970-80ల కాలంలో గవర్నమెంట్ శాంక్షన్ పోస్టులు అవి. 1268 పోస్టులు ఉండవలసిన చోట ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ పోస్టులు ఇవాళ 350 మాత్రమే ఉన్నాయి. అంటే దాదాపుగా 1000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. 1000 పోస్టులు ఖాళీ ఉన్న చోట నాణ్యమైన విద్య ఎక్కడ అందుతుంది పిల్లలకి? అందదు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఆనాడు ఉన్న హాస్టళ్ళకి, ఈనాడు ఉన్న హాస్టళ్ళకి, ఆనాడు 4000 మంది, మేము చదువుకున్న రోజుల్లో మొత్తం యూనివర్సిటీలో 4000 మంది ఉంటే ఇవాళ 20-25 వేల మంది ఉన్నారు. వాళ్ళకు తగిన హాస్టల్ వసతి లేదు. ఇప్పుడు బాత్రూమ్లో ఒక బిల్డింగ్ కట్టామంటే, ఒక హాస్టల్ బిల్డింగ్ కడితే 200 మంది కెపాసిటీకి హాస్టల్ బిల్డింగ్ కడతాం, 200 మందికి బాత్రూమ్లు కడతాం. అదే 200 మంది ఉండవలసిన 400 మంది ఉంటే బాత్రూమ్లు ఎట్లా సరిపోతాయండి? కనుక ఆ యూనివర్సిటీలో
సరిపోయిన ల్యాబులు లేవు, పాఠం చెప్పే ప్రొఫెసర్లు లేవు, నాన్ టీచింగ్, అదేవిధంగా మౌలిక వసతులు లేవు, స్కాలర్షిప్లు సరిగ్గా రావటం లేదు, బడ్జెట్ లేదు. ఒకప్పుడు యూనివర్సిటీకి ప్రతి సంవత్సరం 500 కోట్లు బడ్జెట్ వచ్చేది. ఇప్పుడు జీతాలకు మాత్రమే బడ్జెట్ ఇస్తున్నారు తప్ప మిగతా ఇతరత్ర సౌకర్యాలు ఇవ్వడానికి బడ్జెట్ ఇవ్వటం లేదు గవర్నమెంట్. ఈ స్థితి అంతా చూస్తే ఉస్మానియా విశ్వవిద్యాలయం పతనావస్థకు వెళుతుంది అని అనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి ప్రొఫెసర్ కాసిం సార్ ఆనాడు కలలు కన్నారా ఈ రకమైన పరిస్థితిలో యూనివర్సిటీ ఉండబోతుందని? ఖచ్చితంగా ఆ రోజే ఉద్యమం జరుగుతున్న రోజుల్లోనే మేము ఈ విషయాన్ని అలర్ట్ చేస్తూ వచ్చాం సమాజాన్ని. అప్పటి నుంచే ప్రభుత్వం మారినంత మాత్రాన కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి వెలమలు రెడ్లు పోయి, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కోస్తాంధ్ర ప్రాంతంలో ఉన్న కమ్మలు రెడ్లు పోయి, తెలంగాణ ప్రాంతంలో ఉన్న వెలమలు రెడ్లు అధికారంలోకి వస్తే మొత్తం మారిపోతుందని కలలు కనకండి. ఇక్కడ వ్యవస్థ మారాలంటే ప్రభుత్వ ఆలోచన విధానం మారాలి, విద్యారంగం, వైద్య రంగం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం మారాలి అని ఆ రోజు నుంచి చెప్తూ వస్తున్నాం. ఇవి మారాలంటే తెలంగాణ సమాజం చైతన్యవంతంగా ఉండాలి, పౌర సమాజం అలర్ట్గా ఉండాలని చెప్తూ వచ్చాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2023 వరకు విద్యారంగాన్ని చాలా విస్మరించారు. విద్యారంగాన్ని పట్టించుకోలేదు కేసీఆర్ గారు. పట్టించుకోకపోవడం వల్ల సంక్షోభం ఏర్పడింది. ఆ సంక్షోభ ఫలితంగానే ఇవాళ మనం ఈ పరిస్థితి చూస్తున్నాం. ఒక్కసారి ఒక వ్యవస్థ క్షీణ దిశలోకి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ ఉన్నత స్థితిలోకి తీసుకురావాలంటే చాలా ప్రయత్నం చేయవలసి వస్తుంది. కనుక మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మరి వాళ్ళ విజన్ ఇప్పటికీ 3 నెలలు దాటింది అధికారంలోకి వచ్చి. విద్యారంగం పట్ల వాళ్ళ విజన్ ఏమిటనేది ఇంకా అర్థం కావటం లేదు. నేను ఒక అధ్యాపకుడిగా 2023 ఫిబ్రవరిలో ఆర్ట్స్ కాలేజ్ ముందు ప్రభుత్వం దృష్టిలోకి, కేసీఆర్ దృష్టిలోకి తీసుకెళ్లాలని మా యూనివర్సిటీలో ఖాళీ పోస్టులను భర్తీ చేయండి అని చెప్పేసి ఆర్ట్స్ కాలేజ్ ముందు ఓపెన్ క్లాస్ రూమ్ చేశాను. దాన్ని ఒక 1000 మంది విద్యార్థులను కూర్చోబెట్టుకొని ఓపెన్ పాఠం చెప్పాను. పొద్దు నుంచి సాయంత్రం వరకు ధర్నా చేసి ఏం తినకుండా చెబితే ఆనాడు ముఖ్యమంత్రి, ఆనాడు డీజీపీ మా వీసీ మీద ఒత్తిడి చేసి నా మీద కేసు పెట్టి నన్ను పోలీస్ స్టేషన్లో నిర్బంధం చేశారు రాత్రి 12 గంటల వరకు. నేను అడిగింది ఏమిటి? నేను ఏమైనా డబ్బులు అడిగానా? ఏమైనా రాజకీయ పదవి అడిగానా? మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నానా? ఏమడిగాను? ఖాళీగా ఉన్న 1000 పోస్టులను భర్తీ చేయండి అన్నాను. శాంతియుతంగా నా విద్యార్థులను ముందు కూర్చోబెట్టుకుని పాఠం చెప్పారు. ఆనాడు ప్రభుత్వం వినలే. టీచర్గా నా బాధ్యత, చాలా మంది టీచర్లు ఉన్నారు, అలాగా నేను జీతం తీసుకొని పాఠం చెప్పి విద్యార్థులు పాఠం చెప్పి లేకపోతే వెళ్ళిపోవచ్చు. మీరు ఇంతకుముందు అడిగారు కదా, టీచర్గా నా బాధ్యత ఏమిటంటే కేవలం పాఠం చెప్పడమే కాదు, సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఆలోచించడం నా బాధ్యత. ఎందుకంటే సమాజంలో ఉండే ప్రజలు వాళ్ళు పన్నుల రూపంలో డబ్బు కడితే, ప్రభుత్వానికి డబ్బు పన్నుల రూపంలో కడితే ఆ డబ్బే నాకు జీతంగా వస్తుంది కదా, కనుక నేను ఆలోచించాలి కదా. ఆ ఉద్దేశంతో నేను ఆనాడు ధర్నా చేశాను. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొక 3 నెలల అవకాశం ఇస్తాను నేను. ఇప్పుడు 3 నెలలు అయిపోయింది. రేవంత్ రెడ్డి గారికి మీ ఛానల్ ద్వారా, ఎందుకంటే కొన్ని లక్షల మంది చూసే మీ ఛానల్ ద్వారా ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మీరు వెంటనే విశ్వవిద్యాలయం మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీతో చర్చలు చేయండి. నేరుగా అన్ని యూనివర్సిటీల ప్రొఫెసర్లు ఎంతమంది ఉంటారంటే 400 మంది కన్నా ఎక్కువ ఉండరండి. తెలంగాణలో ఉన్నటువంటి 10 యూనివర్సిటీల ప్రొఫెసర్లు అందరినీ ఒక దగ్గరికి కూర్చోబెడితే 400 మంది. మీరు మొన్న కార్మికుల్ని, ఉపాధ్యాయ సంఘాలని, ఉద్యోగ సంఘాలని పిలిచి ఒక 300 మందితో ఒక మీటింగ్ పెట్టారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. 400 మంది ప్రొఫెసర్లను పిలిచి ఒక మీటింగ్ పెట్టండి. మీరు ఎవరో హరగోపాల్ గారు, కోదండరామ్ గారిని పిలిచి మీటింగ్ పెట్టడం కాదు నేను అనేది. ప్రొఫెసర్లు ఏమనుకుంటున్నారు గ్రౌండ్ రూట్లో, ఆ ప్రొఫెసర్లు అందరినీ 400 మంది అంటే పెద్ద విషయం కాదు కదా. ఒక మీటింగ్ పెట్టి ఏమనుకుంటారో ఒక హాఫ్ డే కేటాయించండి. మీరు కేటాయించి అందరితో వినండి వాళ్ళ అభిప్రాయాలు. తర్వాత విద్యార్థి సంఘాలను కూడా పిలిచి మీటింగ్ పెట్టండి, వాళ్ళ అభిప్రాయాలు వినండి. అభిప్రాయాలు విని దానికి ఒక విజనరీ డాక్యుమెంట్, కార్యాచరణ రూపొందించి పరిష్కారం చేయండి. ఇంకొక 3 నెలలు చూసిన తర్వాత నేనే స్వయంగా ఆర్ట్స్ కాలేజ్ ముందు మళ్ళీ ధర్నా కూర్చోబోతున్నా నేను. ఒకవేళ 6 నెలల్లో వారు ఏమైనా నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీ పోస్టులను ఫిల్ చేస్తే సంతోషం, లేదంటే మళ్ళీ కార్యాచరణలోకి వెళ్తా. అప్పుడు మీలాంటి వాళ్ళ సాయం కూడా తీసుకుంటా. సార్, ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న ఇక్కడికే వస్తుంది. చాలా మందికి కాసిం సార్ కులాంతర వివాహం చేసుకున్నాడు అని చెప్పి తెలుసు, బట్ అవతల మేడం వాళ్ళది ఏ క్యాస్ట్ అనేది చాలా మందికి తెలియదు. మీకు ఇబ్బంది లేకపోతే దాని గురించి కొంచెం వివరణ కావాలని అనుకుంటున్నాం సార్. ఏ ఇబ్బంది, ఏ రకమైన ఇబ్బంది లేదు. ఎందుకంటే మనం భారత సమాజంలో ఉన్నప్పుడు మనుషులందరూ ఆయా సామాజిక అస్తిత్వాల ద్వారానే గుర్తించబడతారు. నేను యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ అని ఒక సంఘం పెట్టాము. ఆ సంఘంలో నేను రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తున్నాను. పనిచేస్తున్నప్పుడు కరీంనగర్ జిల్లా మంతిని ప్రాంతానికి సంబంధించిన
స్నేహలత అనే ఒక అమ్మాయి, ఆమె లా కాలేజీలో లా చదువుతూ ఉండేది. అట్లా మేము యూనివర్సిటీలో మేము చేస్తున్న కార్యక్రమాలను చూసి అప్పటికి ఆమె మహిళా సంఘంలో పనిచేస్తూ ఉండేది, చైతన్యవంతంగా ఆలోచిస్తూ ఉండేది. మా సంఘంలోకి వచ్చింది, విద్యార్థి సంఘంలోకి. విద్యార్థి సంఘంలోకి రాష్ట్ర కమిటీ సభ్యురాలుగా ఎన్నుకోబడి హైదరాబాద్ జిల్లా కన్వీనర్గా పనిచేసింది TSF, తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్కి. ఆ క్రమంలో మా ఇద్దరి ఆలోచనలు కలిశాయి. ఆలోచనలు కలవటం మూలంగా మేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఆమె రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఆమె, నేను SC మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాడిని. మా ఇద్దరి ఆలోచనలు ఒకే రకంగా, రెండు కుటుంబాలు అర్థం చేసుకొని మేము కులాంతర వివాహం చేసుకున్నాం. బ్రాహ్మణుడు లేకుండా, మంత్రాలు లేకుండా, తాలిబొట్టు లేకుండా స్టేజ్ మ్యారేజ్ చేసుకున్నాం మేము. దండల మ్యారేజ్ అంటారు దాన్ని, స్టేజ్ మ్యారేజ్. మా ఊళ్ళో కాసిం సార్ కేవలం ఉపన్యాసాలు చెప్పడమే కాదు, ఆచరిస్తాడు అని చెప్పి అప్పటి నుంచే ఉందన్నమాట. అంటే మనం చెప్పే మాట కొద్దిగా మాటకి చేతకి దగ్గరగా ఉండాలి కదా, ఎంతో కొంత దగ్గర ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజే 1000 మంది సమక్షంలో మా సొంత ఊరిలో స్టేజ్ మ్యారేజ్ హైదరాబాద్లో చేసుకోవడం కాదు, మా సొంత ఊర్లోనే పెళ్లి చేసుకున్నా. మా పెళ్లి అయ్యి ఇప్పటికీ 22 సంవత్సరాలు అయ్యింది. ఇప్పటి వరకు ఎలాంటి పొరపచ్చాలు లేకుండా హాయిగా సంతోషంగా గడుపుతూ ఉన్నాం. ఇది ఈ సమాజంలో అంటే కుటుంబం ఎంత హాయిగా ఉండొచ్చు. ఇవాళ నేను ఇంత ఫ్రీగా తిరుగుతున్నానంటే, ఇవాళ మీతో వచ్చి మాట్లాడుతున్నానంటే, నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అది ప్రభుత్వం పెట్టే ఇబ్బందులైనా కేసులైనా ఎన్నైనా ఎదుర్కోగలుగుతున్నానంటే నా జీవిత సహచరి నా ఆలోచనని, నా సిద్ధాంతాలని అర్థం చేసుకున్నది. ఆమె కూడా అవే సిద్ధాంతాన్ని ఏకీభవిస్తుంది కనుక ఎన్ని సమస్యలైనా ఎదుర్కోవడానికి సిద్ధపడుతుంది కనుకనే నేను ఇంత ఫ్రీగా. నేను ఈ ప్రశ్న ఎందుకు అడిగినా అంటే, మీ జీవిత భాగస్వామి అయినటువంటి మేడం గారు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డిగా మనం పిలువబెడుతున్నాం అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి, కొంత ప్రభుత్వం మీద అనుకూల వాతావరణ కాసిం సార్ నుంచి ఉండబోతుంది అనే ఒక చర్చ విద్యార్థుల్లో ఉంది. దానికోసం అని అడిగిన సార్ నేను. అనుకూలమైన వాతావరణం ఉండబోతుందా రాబోయే రోజుల్లో? అట్లాంటి అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండదు. ఎందుకు ఉండదంటే, నేను ఒక కవిని, నేను విప్లవ రచయితల సంఘంలో సభ్యుని, నేను ఒక ప్రొఫెసర్ని. అంటే నేను ప్రజాపక్షం వహించే ప్రతిపక్షమే మాది. ఎప్పుడైనా ప్రజాపక్షం వహించే ప్రతిపక్షం, ఎప్పుడైనా ప్రతిపక్షమే. కనుక ప్రతిపక్షంలో ఉండే మాకు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న రోజుల్లో నన్ను, నా భార్యని ఇద్దరిని అరెస్ట్ చేసి మహబూబ్ నగర్ జైల్లో 4 రోజులు పెట్టాడు. 4 రోజులు రాజశేఖర్ రెడ్డి, మరి ఆయన రెడ్డే కనుక ఆ రోజే జైల్లో పెట్టాడు. ఆ తర్వాత మళ్ళీ మొన్న కేసీఆర్ గారు నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టాడు. నన్ను జైల్లో పెట్టినప్పుడు ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి DGP గారు, ఆనాడు DGP మహేందర్ రెడ్డి గారు రెడ్డి మళ్ళీ ఆయన. కనుక మేము కలిసి జీవితం అనేది ఒక ప్రయాణం మాది. కానీ మేము చేసే పని విధానం పేదల పక్షం. ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించే పక్షం ఉంటాం కనుక ఇక్కడ కులపరమైనటువంటి అంశం అనేది ఎన్నడూ ముందుకు రాదు. కనుక మా విన నిర్బంధం ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఆ నిర్బంధాన్ని మేము ఎదుర్కొంటాం. మీలాంటి వాళ్ళ సహాయంతో, ప్రజల సహాయంతో, మా విద్యార్థుల సహాయంతో నిర్బంధాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. సార్, మీ జీవితంలో అన్ని సంఘటనలను ఉద్దేశించి కాసిం సార్ అనే వ్యక్తి అసలు ఎన్ని రోజులు జైలు జీవితాన్ని గడిపిండు, మొత్తంగా ఆ గడిపిన ఆ జైలు జీవితంలో వారు గమనించిన సన్నివేశాలు ఏంటి, లేదంటే వారికి అనిపించిన సందర్భాలు ఏంటంటే ఏం చెప్తారు? చెప్పాను కదా ఇంతకుముందు 2005లో ఒకసారి నేను మా భార్య ఇద్దరం కలిసి మహబూబ్ నగర్ జైల్లో ఉన్నాం. ఆ తర్వాత 2020 జనవరి 20వ తేదీన ఆనాటి పోలీసులు మా ఇంటి మీద ఉస్మానియా యూనివర్సిటీలో, నేను క్వార్టర్స్లో ఉండేవాడిని, క్వార్టర్స్ మీద దాడి చేసి ఒక ఫ్యాబ్రికేటెడ్ కేస్ నా మీద నమోదు చేసి నన్ను అరెస్ట్ చేసి 4 నెలలకు పైగా జైల్లో నిర్బంధించారు. అయితే జైలు జీవితం అనేది మరింతగా పదునెక్కడానికి మాకు ఉపయోగపడింది. ప్రతి సందర్భం మీరు ఆ రకంగా వాడుకున్నారా? అంటే సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, సమస్యల్ని అర్థం చేసుకోవడానికి, రాజ్యం ఎన్ని రకాలుగా ఒత్తిడి పెట్టినా, నిర్బంధం మా మీద ప్రయోగించిన మరింతగా రాటుదేలి పోరాటం వైపే, ప్రజల వైపే నిలబడడానికి జైలు జీవితం ఉపయోగపడింది. దానితో పాటు జైల్లోకి భిన్నమైన మనుషులు వస్తారు. అక్కడ దొంగతనం చేసి వస్తారు, మర్డర్ చేసి వస్తారు, చిన్న చిన్న తగాదాలతో తప్పులు చేసి వస్తారు. ఎందరో మంది. నేను మహబూబ్ నగర్ జైల్లో ఉన్నాను, సంగారెడ్డి జైల్లో ఉన్నాను, వరంగల్ జైల్లో ఉన్నాను, చెర్లపల్లి జైల్లో ఉన్నాను. అంటే 4 జైళ్ళల్లో ఉండే 4 రకాల మనుషులను చూసే అవకాశం లభించింది. అదొక గొప్ప జీవితం. ఆ జీవితానికి సంబంధించి ప్రతిరోజు నేను ఉన్న 4 నెలలకు పైగా ఉన్న ప్రతిరోజు రికార్డు చేశాను. జైలు డైరీ రాశాను నేను. ఆ జైలు డైరీ పుస్తకం కూడా త్వరలో ముందుకు వస్తుంది తప్పకుండా. సో అట్లా సమాజాన్ని అర్థం చేసుకోవడానికి జైలు జీవితం ఎవరికైనా సరే మనిషికి చాలా భయంకరమైన
లేదా ఆందోళనకరమైన జీవితం ఏంటంటే జైలు జీవితమే. అదొక టెస్టింగ్ పాయింట్ మనిషికి. ఆ టెస్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వచ్చినామంటే ఇక మనం దేనిని ఎదుర్కొంటాం. ఇక చిట్ట చివరికి మిగిలేది ఒకటి, ప్రాణం తీయటం ఒకటే మిగులుతుంది శత్రువుకు. ప్రాణం ఫస్ట్ జైలు జీవితం తర్వాత ప్రాణం ఇది ఇవ్వాలి ఆ మనిషి నచ్చకపోతే. కనుక ఆ అనుభవాలన్నీ కూడా నేను రాటు తేలడానికి ఉపయోగపడ్డాయని అనుకుంటున్నాను. న్యాయ వ్యవస్థ మీద మీకున్న అభిప్రాయం ఏందనంటే, న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలి. ఎందుకంటే మన భారత రాజ్యాంగం ప్రకారం న్యాయ వ్యవస్థ అధికార వ్యవస్థకి దూరంగా ఉంటుంది, ప్రభుత్వ వ్యవస్థకి చాలా దూరంగా ఉంటుంది, స్వయం ప్రతిపత్తి కలిగింది. కానీ రోజు రోజుకి మధ్యలో ఉన్నటువంటి సన్నని గీతని చెరిపేస్తూ ఉన్నారు. చెరిపేసి రాజకీయ నాయకత్వం ఏమనుకుంటే న్యాయ వ్యవస్థ అదే తీర్పులు వచ్చే ఒకానొక పరిస్థితి ఇవాళ భారతదేశంలో కొనసాగుతున్నది. ఇది భారతదేశ ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టు లాంటిది, ప్రమాదకరం. ఎందుకంటే దేశానికి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఒక పదవి తీసుకోవటమే, రాజ్యసభ సభ్యుడిగా వెళ్ళటమే అదొక ప్రమాద సంకేతం. న్యాయమూర్తి ఏమి ఆశించకూడదు. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళు ఇచ్చే పదవులకు ఆశపడి వెళ్తున్నారంటే తర్వాతి న్యాయమూర్తులకి అదొక మార్గం వేసినట్లు లెక్క. కనుక ప్రభుత్వాలకు అనుకూలంగా తీర్పులు ఇస్తారనే ఒక భావన సమాజంలోకి వెళ్ళిపోతుంది. ఆ భావన వెళ్ళిపోతే ప్రజలకు ఇంకేం దిక్కు? ప్రభుత్వం న్యాయం చేయనప్పుడు న్యాయమూర్తి దగ్గరికి ప్రజలు వెళ్తారు. ఆ న్యాయమూర్తి కూడా న్యాయం చేయకపోతే కష్టమవుతుంది. అయినా ఇంకా కొందరు న్యాయమూర్తులు నిజాయితీతో రాజ్యాంగబద్ధంగా తీర్పులు ఇచ్చేవాళ్ళు, గొప్పవాళ్ళు, దేనికైనా సిద్ధపడి నిలబడే న్యాయమూర్తులు కూడా ఉన్నారు. కనుక ఈ కాస్త న్యాయం ఉంది. మాలాంటి వాళ్ళం జైల్లోంచి బయటికి రాగలుగుతున్నాం. సాయిబాబా గారు లాంటి వారికి శిక్ష పడి కూడా శిక్ష రద్దయి ఇవాళ బయటికి అన్నేళ్ళైనా బయటికి రాగలిగాడు. అంటే కొందరైనా న్యాయమూర్తులు చట్టబద్ధంగా ఆలోచిస్తున్నారు. కనుక అట్లాంటి న్యాయమూర్తులు ఎక్కువ మంది పెరగాలని, సమాజం గురించి ఆలోచించాలని కోరుకుంటూ. మీరు ఇందాక మాట్లాడుతూ నేను జైల్లో కూడా కవిత్వాలు రాశాను అని అన్నారు కదా సార్, ఎందుకు కాసిం సార్ అనే వ్యక్తికి కవిత్వాలు రాయాలి, లేదంటే తను అనుభవిస్తున్న బాధని కావచ్చు, లేదంటే ఇబ్బందులను కవిత్వ రూపంలో చెప్పాలని ఎవరిని ఉద్దేశించి వారికి ఆలోచన వచ్చిందని అంటే కవిత్వం అనేది అదొక సృజనాత్మక వ్యక్తీకరణ. ఈ సృజనాత్మక వ్యక్తీకరణ అనేది నారాయణ రెడ్డి గారు అంటారు, సి నారాయణ రెడ్డి గారు ప్రముఖ కవి. కవిత్వం అంటే హృదయ సంబంధ వ్యాపారం అంటారు. హృదయ సంబంధ వ్యాపారం. నేను ఒక పోయం చెప్తే, ఒక పాదం చెప్తే అది నీ హృదయంలోకి ఇంజెక్ట్ అవుతుంది నేరుగా. అంటే ఒక హృదయం మరో హృదయంతో సంభాషిస్తుంది అని అర్థం. మెదడు అనేది తర్వాత సంగతి. కనుక హృదయాన్ని స్పందింప చేయగలిగిన అవకాశం కవిత్వంలో ఉంటుంది. అందుకోసమే మనం చాలా మంది సినిమాలో పాటలకి స్పందిస్తూ ఉంటాం. శ్రీశ్రీ కవిత్వానికి, గురజాడ కవిత్వానికి, తర్వాత గోరటి వెంకన్న, గద్దర్ కవిత్వానికి వెంటనే రియాక్ట్ అవుతాం. వెంటనే రియాక్ట్ అయ్యే లక్షణం కవిత్వానికి ఉంటుంది. అందుకే నేచురల్గా ఆ రియాక్ట్ అయ్యే స్వభావం నాలో ఉంది కావచ్చు చిన్నప్పటి నుంచే. అందుకోసమే నేను కవిత్వానికి దగ్గర అయ్యాను. చిన్నప్పటి నుంచి పాటలు పాడటం ఇష్టం, జానపద పాటలు పాడటం ఇష్టం, ఆ విధంగా కవిత్వాన్ని చదవటం ఇష్టం. కనుక నేను ఏదైనా సరే నా అభిప్రాయాలను వ్యక్తం చేయాలంటే వెంటనే కవిత్వ రూపంలోకి తీసుకెళ్తా. ఎవరి కవిత్వాలను మీరు బాగా ఫాలో అవుతుంటారు సార్? ముఖ్యంగా మీకు ఎవరిని చూసి మీరు ప్రేరణగా తీసుకుంటారు? నేనైతే మొట్టమొదలు గద్దర్ కవిత్వాన్ని చూసి నేను కవిత్వానికి దగ్గర అయ్యాను. చిన్నప్పుడే నేను చదువుల్లోకి వెళ్ళకముందే మా ఊళ్ళల్లో ఆ రోజుల్లో నక్సలైట్లు వచ్చి గద్దర్ పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. ఆ పాటల్లో ఉండే సౌందర్యం విని బా ఇంత గొప్పగా ఉన్నాయని చెప్పి వాటికి ఆకర్షితునయ్యాను. ఆ తర్వాత చదువుల్లోకి వచ్చాక, ఇంటర్మీడియట్కి వచ్చాక నేను శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని చదువుకున్నాను. మహాప్రస్థానాన్ని చదువుకున్న తర్వాత కవిత్వాన్ని ఒక క్రమ పద్ధతిలో ఎట్లా రాయాలో నాకు తెలిసి, ఆ తర్వాత దేవరకొండ బాలగంగాధర్ తిలక్ అమృతం కురిసిన రాత్రి, కృష్ణశాస్త్రి రాసిన కృష్ణపక్షం, అలిశెట్టి ప్రభాకర్ రాసిన సిటీ లైఫ్, శివసాగర్ రాసిన ఉద్యమం నెలబాలుడు, చెరబండరాజు రాసినటువంటి కవిత్వం, వీళ్ళందరి కవిత్వం చదువుకున్నాక కవిత్వం, మంచి కవిత్వం ఎట్లా రాయాలో నాకు అర్థమైంది. గద్దరన్న గారికి కవిత్వంలో మీకు నచ్చిన అత్యంత ప్రధాన కవిత్వం ఏదనంటే ఏం చెప్తారు? ఆయన మొత్తం కొన్ని 100 పాటలు రాశాడు. ఆయన రాసిన 100 పాటల్లో ఆ కవిత్వంలో చాలా సందర్భాల్లో చెప్పాను నాకు నచ్చినటువంటి, అది గద్దరన్నకు కూడా బాగా నచ్చినటువంటి పాట అది నాకు బాగా నచ్చింది. నన్ను ప్రారంభంలోనే ప్రభావితం చేసినటువంటి. నక్సలైట్ ఉద్యమంలో బిడ్డలు చనిపోతారు, ఎందరో చనిపోతారు వీరులు. ఇప్పటి వరకు ఒక 10,000 మంది చనిపోయారని ఒక అంచనా. ఈ 10,000 మంది గద్దరన్న ఒక్కొక్క వ్యక్తి చనిపోయినప్పుడు కూడా వాళ్ళ మీద పాటలు రాశాడు. కానీ వ్యక్తి పేరు లేకుండా సామూహికంగా అందరినీ గానం చేసే ఒక సందర్భం అనేది రాసిన పాట, అది నన్ను చాలా ఆకర్షించింది. తెలంగాణలో ఉండే ఇడియమ్స్, పదబంధాలు, భావచిత్రాలు అందులోకి తీసుకొచ్చాడు. ఆ పాట ఏమిటంటే,
కావు కావున కాకులరిసే తలుపు తెరిసి పలకరిస్తాం మీరు కాకమ్మలయ్యి వస్తారా మా బిడ్డలు మా కడుపు తీపి తీర్చిపోతారా మా బిడ్డలు ఇంటి ముందల పెరడులోన మొక్కజొన్న సేను పెడతాం ఒంటి కాలుతో తపము చేస్తూ కొడుకు నిమ్మని వ్రతం పడతాం మీరు మొక్కజొన్న కంకులవుతారా మా బిడ్డలు మా సంకలల్లో పిల్లలవుతారా మా బిడ్డలు కట్టిన ఆ తెల్లవకు కట్టిన ఆ తెల్లవును కంటి పాపల చూసుకుంటాం పచ్చగడ్డి పిండి పెట్టి ప్రాణమోలే సాదుకుంటాం పురిటి నొప్పులు దానికొస్తే కాన్పు చేసి కావాలుంటాం తల్లి లేగను నాకుతుంటే తల్లి ప్రేమలు గుర్తుకొచ్చే మా పురిటి నొప్పులయ్యి వస్తారా మా బిడ్డలు మీరు మళ్ళీ జన్మై మాకే పుడతారా మా బిడ్డలు దసరా పండుగ దగ్గరుంది దర్జివాడు గుట్టడాని తమ్మునికి ప్యాంటు తెస్తాం నీకు సెరుటు తెస్తానంటే ఏది వద్దని జిద్దు చేస్తివి అలిగి అన్నం తినకపోతివి ఎర్ర సెరుటు తెల్ల ప్యాంటు తెచ్చి కుట్టి పెట్టినాను మీరు పాల పిట్టై చూసిపోతారా మా బిడ్డలు మీరు జంబియాకై కలిసిపోతారా మా బిడ్డలు మీరు జంబియాకై కలిసిపోతారా మా బిడ్డలు. ట్రెమెండస్ సార్, ఇది ఎంతో అర్థం దాగుంది ఈ పాటలో అన్నట్టు. ఇది మొదటగా మీరు ఎప్పుడు విన్నారు సార్? ఇది నేను 9th క్లాస్లో విన్నాను. 9th క్లాస్లో? 9th క్లాస్. అప్పటి నుంచి అప్పుడే నోటికి, అంటే ఆ రోజుల్లో పుస్తకాలు దొరికేవి కావు మాకు. టేప్ రికార్డర్ ఉంటే అందులో క్యాసెట్ వేసి ఆ క్యాసెట్ వింటూ పేపర్ విన రాసుకొని అప్పుడు నేను కంటత నేర్చుకున్న ఈ పాటను. సార్ మీరు అంటే జనాల్లో ఉన్న అపోహని అడుగుతున్నా, దయచేసి మీరు మనసులో పెట్టుకోవద్దు. ఇంత ప్రొఫెసర్గా ఈ స్టేజ్ వరకు ఎదిగిన కాసిం సార్ ఎందుకు నక్సల్ భావజాలానికి ఆకర్షితులైండు? అంటే ఆ ప్రాంత బిడ్డ కాబట్టి, లేదంటే ఆ పెరిగిన ప్రాంతం అదంతా వాతావరణం కాబట్టి, లేదంటే ఇంకేమన్నా మీకు ప్రేరేపించిన అంశాలు ఉన్నాయంటే? అయితే భారతదేశంలో న్యాయం కోసం నిలబడే వాళ్ళు ఎవరు అనే ప్రశ్న మేము వేసుకున్నప్పుడు మా బాల్యంలో మా గ్రామాల్లో దొరలు ఉండేవాళ్ళు, దోపిడి ఉండేది, అణచివేత ఉండేది, పీడన ఉండేది. ఒక దొర వస్తున్నాడంటే దళితులైనటువంటి మేము ఎదురుగా నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి ఉండేది కాదు. కాలుతో చెప్పులు మా నాన్నమ్మని చూశాను మేము చిన్నప్పుడు. మా నాన్నమ్మ ఇట్లా దొర వస్తున్నాడంటే కాళ్ళకున్న చెప్పులను తీసి చేతిలో పట్టుకొని ఇట్లా వంగి వంగిపోతూ ఉండేది. ఇట్లా ఆలోచించినప్పుడు వాళ్ళు వచ్చాక ఆ స్థితి నుంచి తలెత్తుకొని నిలబడే ఒక స్వేచ్ఛ, ఒక ఆ వాతావరణం ఏర్పడింది. అప్పుడు అర్థమైంది నాకంటే నక్సలైట్లు అంటే రైతులకి, కూలీలకి, అన్యాయానికి గురవుతున్న ప్రజలకి వీళ్ళు ఒక బాసటగా ఉంటారు అనే నమ్మకం చాలా బాల్యంలోనే మా మీద ప్రభావం పడింది. ఆ తర్వాత చదువుకుంటున్న క్రమంలో నక్సల్బరీ పోరాటం ఎందుకు వచ్చింది, శ్రీకాకుళంలో ఎందుకు జరిగింది, తెలంగాణలో పోరాటం ఎందుకు జరిగింది, ఊళ్ళలో నుంచి దొరల్ని ఎందుకు తరిమి కొట్టారు నక్సలైట్లు, ఊళ్ళలో భూములు ఎందుకు పంచిపెట్టారు, ఇవన్నీ చూసినప్పుడు అది న్యాయమైన పోరాటం కదా. వీళ్ళు మరి నక్సలైట్లు ఏమన్నా వాళ్ళు ఏమన్నా సంపాదించుకున్నారా, ఎందరో అమరులయ్యారు. మనకి జయరాజ్ అన్న ఒక పాట రాశాడు, భూములు ఎన్నో పంచినా సెంటు భూమి వాళ్ళు అడగలే నక్సలైట్లు. రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు 5 ఏళ్ళు పదవిలో ఉంటే కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. మరి వాళ్ళు జీవితాన్ని త్యాగం చేసి భూములు ఎన్నో పంచినా సెంటు భూమి అడగలే, పంట కంకులు ఎన్ని మొలిచినా ఒక కంకి వాళ్ళు తెంపలే, తల్లిదండ్రి పెట్టిన పేరు చెప్పలే. ఆ బిడ్డలు ఎక్కడో పెరిగారు, ఎక్కడో పుట్టారు, ఎక్కడో అమరులు అవుతున్నారని రాశాడు ఆయన. మరి వాళ్ళు నిస్వార్థంగా ఈ దేశం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ దండకారణ్యంలో పోరాటం చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళు మన సంపదని కాపాడడం కోసం జీవితాన్ని తర్పణ చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకైనా ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా ఇట్లా పోరాటం చేసిన సందర్భం ఉందా? లేదు గనక న్యాయం కోసం నిలబడే వాళ్ళ పట్ల మనం న్యాయంగా, సానుభూతిగా ఉండటం తప్పు కాదు కదా. అందుకే నేను విప్లవ రచయితల సంఘం ఒక కవిగా ఈ ఆలోచన విధానానికి అనుగుణంగా ఉంది కనుక ఆ ఆలోచన విధానాన్ని ప్రచారం చేసే, అంటే కవిత్వం ద్వారా, పాట ద్వారా, నవల ద్వారా, నాటకం ద్వారా, వ్యాసం ద్వారా ప్రచారం చేసే అవకాశం ఉన్న విప్లవ రచయితల సంఘంలో సభ్యుడిగా చేరాను. కనుక నక్సలైటు భావజాలం తప్పు అని నేను అనుకోవటం లేదు. నక్సలైటు భావజాలాన్ని నమ్మాను, అది ఒప్పు అని అంగీకరించాను, దాన్ని ప్రచారం చేయటం
అది ఒక గౌరవంగా భావిస్తాను. సరే, మీరు చెప్తున్నట్టు నక్సలైట్లు న్యాయం కోసమే పోరాడితే మీరు చెప్తున్న మార్గాలు ఏవైతే కవిత్వాలు కావచ్చు, వ్యాసాలు కావచ్చు, ఉపన్యాసాలు ఈ రకమైన మార్గాన్ని ఎందుకు ఎంచుకోలేదు? ఎందుకు వాళ్ళు ఆయుధం వాడాల్సి వస్తుందంటే? ఓకే, ఆ విషయంలో వాళ్ళు భారతదేశంలో సాయుధ పోరాటం ద్వారానే భారతదేశంలో ప్రజలకి, కార్మికులకి, పేదలకి రాజ్యాధికారం ఇస్తామని వాళ్ళు రాసుకున్నారు. ఓకే, వాళ్ళ పార్టీ అవగాహన అది మావోయిస్టు పార్టీ అయినా, అది జనశక్తి పార్టీ అయినా, అది ప్రజాపంత పార్టీ అయినా, ఏ పార్టీలైనా వాళ్ళు ఏం రాసుకున్నారంటే 1967లో భారతదేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థ దోపిడీదారుల రాజకీయ వ్యవస్థ. ఈ దోపిడీదారులకి సైన్యం కాపుగాస్తుంది. ఆ సైన్యం కాపుగాస్తుంది కనుక మనం బయట ఉండి పోరాటం చేస్తే పోలీసులు వచ్చి మనల్ని చంపేస్తున్నారు. అందుకోసమే మనం కూడా సైన్యంగా తయారు కావాలి, ఆయుధం పట్టాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు. ఆ బాటలో వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో అది వారి గొప్ప చైతన్యంగా మనం భావిస్తాం. కనుక ఇక్కడ ఒక రచయితగా, ఒక కవిగా, లేదా ఒక గాయకుడిగా సమాజంలో ఉండి సమాజ బాగు కోసం, సమాజ మేలు కోసం చైతన్యం చేయడం ఒక పద్ధతి. వాళ్ళు అక్కడికి వెళ్ళి పోరాటం చేయడం అనేది వాళ్ళ పార్టీ పద్ధతి. కనుక ఆ పద్ధతిలో వాళ్ళు చేస్తారు, ఈ పద్ధతిలో వీళ్ళు చేస్తారు. ఒక నాణ్యానికి రెండు వైపులా ఉన్నట్టు మీ విషయంలో ఒకవైపు ఏమో అత్యంత మేధావైనటువంటి ప్రొఫెసర్గా వేల విద్యార్థులకు ఉపన్యాసాలు, ఉపాధ్యాయుని చెప్పినటువంటి ప్రొఫెసర్గా మంచి పేరు ఉంది. మరొక వైపు ఏమో, అంటే మీరు దయచేసి ఇది ఏది వ్యక్తిగతంగా తీసుకోవద్దు, నక్సల్ భావజాలం కలిగినటువంటి వ్యక్తి, నరాన నక్సల్ భావజాలాన్ని దాన్ని అమర్చడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి, ఆయుధాలను కూడా సైతం హైదరాబాద్ ప్రాంతాలలో సప్లై చేసే వ్యక్తి అని ఒక నాణ్యానికి రెండు వైపులా ఉన్నట్టు మీ జీవిత చరిత్రలో కూడా రెండు వైపులా ఉండుంటుంది సార్. వాస్తవం ఎట్లా చెప్తారు దీనికి? అందుకే అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాల్లో వస్తున్నట్టు నిజంగా కాసిం సార్ అనే వ్యక్తి ఆయుధాలు నక్సలైట్లకు సప్లై చేస్తూ ఉంటాడా? 2020 జనవరిలో నన్ను అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు నా మీద వేసిన రిమాండ్ రిపోర్ట్లో ఇదే మాట రాశారు. రైట్, ఈయన అర్బన్ నక్సలైటు, హైదరాబాద్లో ఉండి ఆయుధాలు సప్లై చేస్తాడు, మావోయిస్టు పార్టీకి సానుభూతి పరుడు, సమాచారం ఇస్తాడు, దండకారణ్యం వెళ్ళి మావోయిస్టు పార్టీ నాయకుల్ని కలుస్తూ ఉంటాడని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్లో నా మీద రాశారు. అయితే ఈ రిమాండ్ రిపోర్టు ఏమాత్రం వాస్తవం కాదని హైకోర్టు చెప్పింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ విచారణ తర్వాత ఈ రిమాండ్ రిపోర్ట్ ఏమాత్రం కరెక్ట్ కాదని అన్ని కోర్టులు 4 కేసులు పెడితే 4 కోర్టులలో నాకు బెయిల్ వచ్చింది. పోలీసులు నన్ను ఒక భయంకరమైన నేరస్తుడిగా చూపించడానికి అల్లినటువంటి కట్టుకథ. నిప్పులేందే పొగరాదు అంటారు కదా సార్, ఎందుకో మా ఇంట్లో గన్నులు ఉన్నాయనా లేదంటే ఇతర సభ్యుల్లో ఉన్నాయని ఎందుకు రాలేదు? మీ విషయంలోనే ఎందుకు ఇది జరిగింది? నా విషయంలో ఎందుకు జరిగిందంటే నేను విప్లవ రచయితల సంఘం సభ్యుని కదా. అవును, అప్పటికే మీరు కాదు కదా. నేను విప్లవ రచయితల సంఘానికి కార్యదర్శికి ఎన్నుకోబడిన 2020 జనవరి 12వ తారీఖున నేను కార్యదర్శి ఎన్నుకోబడిన. నేను కార్యదర్శి ఎన్నుకోబడిన వెంటనే నా మీద కేసు పెట్టారు. మరి నేను విప్లవ రచయితల సంఘంలో 25 ఏళ్ళుగా సభ్యుడిగా ఉన్నా. 25 ఏళ్ళుగా సభ్యుడిగా ఉన్నప్పుడు నా ఇంటి మీదకి రాలే. కార్యదర్శి కాగానే నా ఇంటి మీదకి వచ్చారు. అంటే విప్లవ రచయితల సంఘానికి కార్యదర్శి కావటం అనేది వాళ్ళు జీర్ణించుకోలేదు. జీర్ణించుకోక ఇంటి మీదకి వచ్చి మరి ఈయన ఒక మంచి ప్రొఫెసర్ అనో, లేకపోతే ప్రచారం చేస్తాడనో, లేకపోతే భావాలు చెప్తాడని అంటే సమాజం నమ్మదు కదా. నమ్మదు కనుక నా మీద ఏం చేయాలి? ఒక ఆయుధాలు కలిగి ఉన్నాడు, ఆయుధాలు సప్లై చేస్తున్నాడు అనే కట్టుకథ అల్తే సహజంగా సమాజం నమ్ముతుంది కనుక దాన్ని రిమాండ్ రిపోర్ట్లో రాసి. అంత అవసరం ఏమొచ్చింది కాసిం సార్ గారి మీద కట్టుకథ అల్లాల్సిన అవసరం ప్రభుత్వానికి కావచ్చు, పోలీసు యంత్రాంగానికి అవసరం ఏమో ఎందుకు వచ్చిందంటే నేను నిరుద్యోగం మీద మాట్లాడుతున్నాను. మీరు నా ఉపన్యాసాలన్నీ చూస్తే గత 15 ఏళ్ళుగా నిరుద్యోగం పోవాలని మాట్లాడుతున్నాను, దళితుల మీద దాడులు ఆగిపోవాలని మాట్లాడుతున్నా, విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు నింపాలని మాట్లాడుతున్నా, తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉండాలని మాట్లాడుతున్నా. ఇవి నేను నక్సలైటు భావాలనేవి ఎన్నడూ కూడా మావోయిస్టు పార్టీలోకి మీరు వెళ్ళండి అని ఒక్క ఉపన్యాసం చూపించండి. 20 ఏళ్ళుగా మాట్లాడుతున్నా కదా. ఏ నక్సలైట్ ఉద్యమం ఏ పార్టీ అయినా సరే పలానా పార్టీలోకి మీరు వెళ్ళరని నేను ఎన్నడూ మాట్లాడలేదు. ఖచ్చితంగా చెప్పగలుగుతా. పలానా పార్టీలోకి, పార్టీల భావజాలం ఏంది, సిద్ధాంతం ఏందనేది కొన్ని 100 ఉపన్యాసాలు ఇచ్చాను నేను. కానీ పలానా పార్టీలోకి వెళ్ళమని నేను ఎన్నడూ చెప్పలేదు. సిద్ధాంతాల మీద ఇచ్చినట్టు అంటే డైరెక్ట్ గా వెళ్ళమని చెప్పినట్టే కదా, ఇండైరెక్ట్ గా. ఇప్పుడు నేను క్లాస్ రూమ్ లో మీకు ఇంతకు ముందే చెప్పాను, సరస్వతి గురించి నేను పాఠం చెప్తా, నా బాధ్యత అది. అంత మాత్రం నేను సరస్వతిని నమ్ముతానని ఏమిటి? నరసింహస్వామి గురించి నేను పాఠం చెప్తా, అది నా బాధ్యత. అంత మాత్రం నేను నరసింహస్వామిని నమ్మను కదా. కనుక ఒక సిద్ధాంతం చెప్పినంత మాత్రం పలానా పార్టీలోకి వెళ్ళమని చెప్పినట్లు కాదు కదా. నేను మార్క్సిజాన్ని నమ్ముతా, లెనినిజాన్ని నమ్ముతా, రష్యాలో పోరాటం చేసిన లెనిన్ సిద్ధాంతాన్ని నమ్ముతా, విశ్వసిస్తా. మార్క్స్ పోరాటాన్ని నేను నమ్ముతా, సిద్ధాంతాన్ని నమ్ముతా, విశ్వసిస్తా. చైనాకి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మావో పోరాటాన్ని నమ్ముతా, విశ్వసిస్తా. అది నా యొక్క
కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ను నేను బయట కూడా చెప్తా. నేనేమి దానికి మినహాయింపు ఇవ్వటం లేదు. స్పష్టంగా ఓపెన్గా చెప్తూ ఉన్నా. మావో మీద నా క్లాసు 4 గంటల క్లాస్ ఉన్నది. రష్యా విప్లవం మీద 4 గంటల క్లాస్ ఉన్నది. యూట్యూబ్లో కొన్ని లక్షల మంది చూశారు ఇప్పటికీ. మావో మీద ఉంది, మార్క్స్ మీద ఉంది, లెనిన్ మీద ఉంది. అదేవిధంగా భారతదేశంలో చార్వాకుల మీద నా క్లాస్ ఉన్నది. భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ధర్మం మీద నా క్లాస్ ఉన్నది. అదేవిధంగా క్రైస్తవుల మీద నా క్లాస్ ఉన్నది, ముస్లింల మీద క్లాస్ ఉన్నది. అన్నిటి మీద క్లాసులు చెప్తా. ఒక టీచర్గా నా బాధ్యత. ఇన్ని విషయాలు నేను చెప్తున్నా కనుక సమాజంలోకి నా భావాలు వెళ్తున్నాయి కనుక నా భావాలకి అడ్డుకట్ట వేయాలంటే నా మీద ఏదో ముద్ర వేయాలి. ఏ ముద్ర వేయాలి? సాయిబాబాని ఏ ముద్ర వేశారు? మావోయిస్ట్ అని ముద్ర వేశారు. ఆయనను ఆయుధాలు సప్లై చేస్తానని ముద్ర వేశారు. 8 ఏళ్ళు జైల్లో పెట్టారు. ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది? తప్పుడు కేసు అని కొట్టేసింది. ఓకే, నావిన కూడా 2005లో నావిన నా భార్యను తీసుకెళ్లి జైల్లో పెట్టారు. పెట్టిన తర్వాత కోర్టుకు పోయింది కేసు. అచ్చంపేట, మహబూబ్ నగర్ జిల్లా, ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో కోర్టు కొట్టేసింది కేసు. మరి పోలీసులు ఆనాడు కూడా ఇదే ఆరోపణ చేశారు. అది నిజమైతే మరి కోర్టు నావిన శిక్ష వేయాలి కదా. వేయలేదంటే అర్థం ఏమిటి? పోలీసులు ఫాబ్రికేటెడ్ కేసు అని కదా అర్థం. కనుక ఇప్పుడు పెట్టింది కూడా అదే ఉద్దేశం. సార్, నక్సల్ సిద్ధాంతమా, అంబేద్కర్ సిద్ధాంతమా, ఇవన్నీ పక్కన పెడితే అధ్యాపకులుగా ఉన్న మీరు అనేక సభల మీద సిద్ధాంతాల పేర్ల మీద గంటల ఉపన్యాసాలు వివరణలతో సహా ఇవ్వగలుగుతున్నారు అని అంటే ఇప్పుడున్న యువతకు మీరేం సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఇప్పుడున్న యువత ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. నేను చాలా గ్రామాల్లోకి వెళ్తూ ఉంటా రెగ్యులర్గా. మొన్ననే 3 రోజులు సెలవులు వస్తే తూర్పుగోదావరి జిల్లా, తర్వాత బాపట్ల, విజయవాడ. అంత లాంగ్ జర్నీలు చేస్తుంటారు, మీకేం ఇబ్బంది అనిపించదా సార్? ఎందుకు ఇతర వ్యక్తుల గురించి మనం ఎందుకు ఇబ్బంది పడాలి, లేదంటే ఇది అవసరమా ఇదంతా అనే కాన్సెప్ట్లు ఎప్పుడు రాదా మీకు? ఆలోచన రాదా? అయితే ఒకప్పుడు గాంధీ ఇట్లే అనుకుంటే మనకు స్వాతంత్రం వచ్చేది కాదు. అంబేద్కర్ ఇట్లే అనుకుంటే ఇవాళ నాకు రిజర్వేషన్ వచ్చేది కాదు, ప్రొఫెసర్ అయ్యేవాని కాదు. మహాత్మా గాంధీ వల్లనే స్వాతంత్రం వచ్చిందని మీరు బలంగా నమ్ముతున్నారా? మహాత్మా గాంధీ కూడా స్వాతంత్రం రావటంలో ప్రధాన పాత్ర నిర్వర్తించారు. మీరైతే నమ్ముతారు కదా? నమ్ముతా, ఖచ్చితంగా నమ్ముతా. మరి గాంధేయవాదాన్ని కొంచెం వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. మహాత్మా గాంధీ పట్ల నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఓకే, అంత మాత్రాన మహాత్మా గాంధీ చరిత్ర నేను అట్లా తీసివేయలేను. ఇక్కడ భిన్నాభిప్రాయాలు ఉన్నాయంటే భగత్ సింగ్ ను ఉరితీసిన సందర్భంలో మహాత్మా గాంధీ మౌనంగా ఉన్నాడని నేను బాటంగా మాట్లాడుతున్నా. అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం పోరాటం చేసినప్పుడు మహాత్మా గాంధీ దానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు, అడ్డంగా నిలబడ్డాడని నేను మాట్లాడుతున్నా. అయితే నాకు గాంధీ గారి మీద చాలా గొప్ప వ్యక్తి, మాస్ లీడర్. భారతదేశం అసలు ప్రపంచంలో నాకు తెలిసి 2 మాస్ లీడర్స్ మొత్తం ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు నేను చదువుకున్న చరిత్రలో. కోట్లాది మంది ప్రజలకు నాయకత్వం ఇచ్చింది 2. ఒకరు భారతదేశంలో గాంధీ గారు, రెండవది చైనాలో మావో. సార్, మీరు గాంధీ గారిని పొగుడుతున్నారు, నేను ఇది ఆన్ రికార్డ్ చెప్తున్నాను. నో ప్రాబ్లం. అంత మాత్రాన అంటే గాంధీ గారి మాస్ లీడర్ అని నేను చెప్తున్నంత మాత్రాన ఆయన మీద ఉన్న భిన్నాభిప్రాయం వ్యక్తం చేయొద్దు కదా అని కాదు కదా దాని అర్థం. భిన్నాభిప్రాయాలు ఎవరి మీద ఉండొచ్చు. నాకు అంబేద్కర్ గారి మీద కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అక్కడేమి శశపిషలు లేవు. మార్క్స్ మీద కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నాకేం శశపిషలు లేవు. చెప్తాను ఆ విషయం ఓపెన్ గా. ఆ విధంగా గాంధీ గారు ఒక గొప్ప పోరాట నాయకుడిగా నేను ఆయనను అంగీకరిస్తూనే 2 సందర్భాల్లో మీకు చెప్పాను నేను నాకుండే డిసెంట్. ఒక్క మాట మాట్లాడినా భగత్ సింగ్ బతికేవాడు. అంబేద్కర్ ఆనాడు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గాంధీ గారు ఉండకపోతే భారతదేశంలో ఇంకో చరిత్ర ఇంకొక లాగుండేది. ఈ 2 సందర్భాల్లో నేను గాంధీ గారిని వ్యతిరేకిస్తున్నా, నా భిన్నాభిప్రాయం ప్రకటించాను. కనుక భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఆనాడు ఇంత సమగ్రమైన పోరాటం నడిపినటువంటి, స్వాతంత్రోద్యమం నడిపినటువంటి నాయకులు మనకు ఒకవైపు ఉన్నారు. వాళ్ళు ఈ దేశం గొప్పగా ఉండాలని కోరుకున్నారు. గొప్పగా ఉండాలని కోరుకున్నటువంటి ఈ స్థితిలో భారతదేశ సమాజం ఇప్పుడు ఎట్లా నిర్మాణమై ఉన్నది, ఇప్పుడు యూత్ ఎట్లా నిర్మాణమై ఉన్నారు అనేది మనం గమనిస్తే, మీరు అడిగిన ప్రశ్న కొనసాగింపుగా చాలా గ్రామాల్లోకి వెళ్ళి చూసినప్పుడు గంజాయికి అలవాటు పడుతున్నారు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు, విపరీతంగా మద్యం సేవిస్తూ ఉన్నారు. చిన్న వయసులో 18 ఏళ్ల నుంచి, ఇంకా స్కూల్ 18 కూడా కాదు, 13 ఏళ్ల వయసు నుంచి స్టాండర్డ్ నుంచి మొదలు పెడితే తాగుతూ ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా చాలా గ్రామాలు తిరుగుతూ ఉంటాయి కదా, మీరు అక్కడనే అడిగారు నన్ను ఎందుకు ఇంత తిరుగుతున్నారంటే, గాంధీ గారు పోరాటం చేస్తే స్వాతంత్రం వచ్చింది, భగత్ సింగ్ పోరాటం చేస్తే స్వాతంత్రం వచ్చింది, అంబేద్కర్ పోరాటం చేస్తే మనకు హక్కులు వచ్చాయి, స్వాతంత్రం వచ్చింది, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేస్తే మనకు విముక్తి లభించింది. కానీ మీరు దేనికోసం తిరుగుతున్నారు? నేను రాజ్యాంగం అందరికి ఇంప్లిమెంట్ అవుతుంది అని చెప్పుకునే నాయకుల మధ్యలో మీరు తిరగాల్సిన అవసరం ఏముంది? వాళ్ళందరూ చేసిన పోరాట ఫలితంగా హక్కులు వచ్చాయి. హక్కులు నేను అనుభవిస్తూ
హక్కులందని ప్రజల కోసం తిరగటం అనేది నా బాధ్యత. రైట్. ఆ బాధ్యత అనేది నాకు సామాజిక బాధ్యత. అది ఓకే. ఆ సామాజిక బాధ్యతలో భాగంగా ఎంత దూరమైనా పోతా. నేను కేవలం జీతం తీసుకొని తిని నా భార్య కుటుంబంతో మాత్రమే ఉండటం అనేది నా సామాజిక ధర్మం కాదు, నా సామాజిక బాధ్యత కాదు. సమాజంలో నిరంతరం క్లాస్ రూమ్లో పాఠం చెప్పాలి, సమాజ బావు కోసం తిరగాలి. ఆ తిరిగే క్రమంలోనే వెళ్తున్న క్రమంలో చాలామంది ఎస్ఐలు, సిఐలు, ఎస్పీలు కలిసినప్పుడు చెప్తూ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఫీల్డ్లో ఉంటారు కదా. ఫీల్డ్లో ఉన్నప్పుడు రాజకీయ నాయకత్వం గంజాయి సరఫరా కావటంలో, మాదక ద్రవ్యాల సరఫరా కావటంలో, మద్యం సరఫరా కావటంలో రాజకీయ నాయకులకి వాటాలు ఉన్నాయి. వాళ్ళు ఈ సమాజం చెడిపోవాలని కోరుకుంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, మంత్రులు సమాజం చెడిపోవాలి, యూత్ చెడిపోవాలి ముఖ్యంగా. ఎందుకంటే యూత్ చైతన్యవంతంగా ఉంటే, మంచి ఆలోచన చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారు కదా. అట్లా మాట్లాడకుండా ఉండటం ఒక మత్తులో దింపేయాలి వాళ్ళని. ఆ మత్తులో దింపేయడం ప్రభుత్వానికి అవసరం, నాయకులకు అవసరం. కానీ పోలీసులు అయినా కూడా మన సమాజం నుంచి వచ్చిన వాళ్ళే కదా, వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. సార్ మీరైనా ఎక్కడ వెళ్తే అక్కడ ఉపన్యాసాల్లో చెప్పండి, ఇట్లా జరుగుతూ ఉంది. చిన్న చిన్న పిల్లలు తాగి మద్యం మత్తులో కొట్లాడుకొని చచ్చిపోతున్నారు. తాగిన తర్వాత డ్రైవింగ్ చేసి లారీలకి వాటికి వీటికి కొట్టుకొని చచ్చిపోతున్నారు. 20-25 ఏళ్ళ పిల్లలు, యువకులు చచ్చిపోతే వాళ్ళ భార్యలు చిన్నతనంలోనే పెళ్లిళ్ళు చేసుకుంటే భార్యలు ముండం వస్తున్నారు. ఇది ఒక వ్యవస్థ కొనసాగుతూ ఉన్నది. మొన్నటికి మొన్న ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పాడు నాకు. ఏం చెప్పాడంటే, గంజాయిని రేవంత్ రెడ్డి గారు మొత్తం మాదక ద్రవ్యాలు లేకుండా ప్రక్షాళన చేస్తా అన్నాడు. నేను పోలీస్ ఆఫీసర్ని అడిగాను, ఇది సాధ్యం అవుతుందండి, అసలు మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఏమిటి అని అడిగాను. దీని మీద అడిగితే ఆయన ఏమన్నాడంటే, ఆయన పేరు చెప్పలేము ఎందుకంటే ఇది రికార్డు కనుక, సార్ ఎక్కడెక్కడైతే గంజాయి పండుతుందో గంజాయి పండే చోటును ఆపకుండా గంజాయి నిర్మూలన చేస్తామంటే ఎట్లా సాధ్యమవుతుంది సార్ అన్నాడు ఆయన. నాకు ఎదురు ప్రశ్న వేశాడు. నిజమే కదా, మూలాన్ని కదా మనం పెకలించాల్సింది. నక్సలైట్లను పట్టుకోవడం కోసము కొద్ది మందికి గంజాయి తోటల్ని పెట్టాలని చెప్పి పోలీసు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము, పోలీసు యంత్రాంగమే ప్రోత్సహిస్తుంది. ఎక్కడ? అడవులలో. ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే భద్రాచలం వరకు నక్సలైట్ల యొక్క వాళ్ళ ప్రభావిత ప్రాంతాల్లో వాళ్ళ సమాచారం చెప్పడానికి వీళ్ళే కొందరిని అక్కడ పెట్టించి గంజాయి తోటల్ని అభివృద్ధి చేస్తారు. ఆ గంజాయి మరి ఎక్కడికి వస్తుంది? హైదరాబాద్కి వస్తుంది, ఊళ్ళలోకి వస్తుంది. అక్కడ అది కాదు ఆపాల్సింది. కనుక దాన్ని ఆపకుండా ఇది సాధ్యం కాదు. అందుకోసమే యూత్కు ఒక సందేశం మనం వివిధ రూపాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మీ స్టూడియో ద్వారా అయినా మనం ఖచ్చితంగా చెప్పాలి. యువతరం అనేది మీ జీవితాలు ఈ దేశానికి సంబంధించిన జీవితాలు, మీ వ్యక్తిగత జీవితాలు కాదు. మీరు వ్యక్తిగతంగా గొప్పగా ఉంటే మీ కుటుంబం బాగుపడుతుంది, ఈ దేశం బాగుపడుతుంది. అందుకోసమే మీరు మద్యానికి బానిసలు కావటం మూలంగా ఈ సమాజం మీ శక్తిని కోల్పోతుంది. మీరు మాదక ద్రవ్యాలకి బానిసలు కావటం మూలంగా మీ అవయవాలు విచ్ఛిన్నమవుతాయి, చెడిపోతాయి. ఫలితంగా మీ కుటుంబం రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు బాగా చదవండి, చైతన్యవంతంగా ఉండండి, ఈ సమాజాన్ని మరింత చైతన్యవంతంగా మార్చడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే ఒక భగత్ సింగ్ను కన్న దేశం, ఒక ఆజాద్ చంద్రశేఖర్ను కన్న దేశం, ఒక కుమరం భీమును కన్న దేశం, ఒక బందగిని కన్న దేశం, ఈ దేశం ఇట్లా అచేతనంగా ఉండటం అనేది ఇది మంచి చరిత్ర కాదు అనేది విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, మీ విషయంలో గొప్ప గొప్ప వ్యక్తుల ధైర్య సాహసాల గురించి మాధ్యమాల్లో మీరు ఎప్పటికీ మాట్లాడుతూ ఉంటారు, దాన్ని ఉదాహరణగా చెప్తూ ఉంటారు, ఇందులో ఇబ్బంది ఏం లేదు. కానీ మీ జీవితంలో జరుగుతున్న కేసుల దాడికి భయపడి కమ్యూనిజం అనే భావాన్ని వదిలేసి అంబేద్కర్ ఐడియాలజీని మీరు ఈ మధ్య కాలంలో బాగా ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఆరోపణ అయితే ఉంది సార్ మీ మీద. ఎంతవరకు కరెక్ట్ ఇది? అయితే అంబేద్కర్ ఐడియాలజీని నేను 1992 నుంచి చెప్తున్నా, వెన్ ఐ వాజ్ ఇన్ 10th క్లాస్. బట్ కానీ ఎందుకు కమ్యూనిజం ఎలివేట్ అయింది, ఇది ఎందుకు కాలేదు? 2020 జనవరి కాసిం అనే ప్రొఫెసర్ అరెస్ట్ అయ్యేకు ముందు ఒక స్థాయి, అరెస్ట్ అయిన తర్వాత ఒక స్థాయి. నేను 1992లో నా మొట్టమొదటి అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్నాను. నేను 92 నాటి. అప్పటికి నేను విరసంలో సభ్యుని కాదు. అప్పటికి నేను నక్సలైట్ భావజాలం నాకు లేదు, సంపూర్ణంగా లేదు, తెలుసు కానీ తెలియదు. మొదలు నేను ప్రభావితమైంది భగత్ సింగ్కి, అంబేద్కర్కి. 92లో నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట తాలూకా బల్మూరు మండల్లో నేను అంబేద్కర్ విగ్రహావిష్కరణలో పాల్గొన్నాను. ఇప్పటికీ పేపర్ కటింగ్స్ ఉన్నాయి. నేను అప్పుడు 10th క్లాస్ బాయ్నే, ఉపన్యాసం ఇచ్చాను అక్కడ. అయితే ఈ ఉపన్యాసాలన్నీ అప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఎక్కువగా నేను అంబేద్కర్ గురించే మాట్లాడాను. అయితే యూట్యూబ్లలో రికార్డ్ అయినటువంటి ఉపన్యాసాలు నేను అరెస్ట్ అయిన తర్వాత దేశవ్యాప్తంగా ప్రాచుర్యం రావటం మూలంగా యూట్యూబ్
అనేటటువంటి వ్యవస్థ సామాజిక మాధ్యమాల ఫలితంగా ఎక్కువగా అంబేద్కర్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది సమాజంలో. దళిత బహుజనులందరూ అంబేద్కర్ ఫాలో అవుతారు కనుక నేను అంబేద్కర్ విన మాట్లాడిన ఒక వీడియో 24 hours దాటే నాటికి 50,000 మంది చూస్తారు. అదే నేను నక్సలైట్ మూవ్మెంట్ విన మాట్లాడితే అది 5,000, 2,000, 3,000 చూస్తారు. 10,000 మా అంటే 10,000. కనుక ఇది బాగా పాపులర్లోకి వెళ్ళిపోయింది, ఇది చాలా తక్కువ వెళ్ళిపోయింది. కనుక నేను తెలంగాణ ఉద్యమం నా జీవితం ఎక్కువ 96 నుంచి మొదలు పెడితే 2014 వరకు తెలంగాణ ఉద్యమం మీద పనిచేశాను నేను. కనుక నేను మొదటి నుంచి అంబేద్కర్ను నక్సలైట్ ఉద్యమాన్ని ఒకే పద్ధతిలో మాట్లాడుతూ వస్తున్నా. ఈ ఒకే పద్ధతిలో మాట్లాడుతున్న క్రమంలో నా మీద కేసు అయ్యింది. కేసు అయిన తర్వాత మీరు నా ఉపన్యాసాలు తీసి చూడండి. నేను వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ నాతో చేసినటువంటి ఇంటర్వ్యూ ABN ఇంటర్వ్యూ చేసింది, తొలివెలుగు ఇంటర్వ్యూ చేసింది, చాలా ఛానల్స్ చేశాయి, రకరకాల ఛానల్స్ చేశాయి. ఆ ఛానల్స్ అన్నిట్లో కూడా నేను విరసం కార్యదర్శిగా మాట్లాడాను. అందులో నేను విరసం కార్యదర్శిని కాదు, నేను విరసం సభ్యుని కాదు, నేను మార్క్సిజాన్ని నమ్మటం లేదనే విషయం ఎక్కడ చెప్పలే. అట్లా చెప్పి ఉంటే ఒకవేళ నేను దాన్ని వెనక్కి తీసుకొని అంబేద్కర్ని ఎక్కువగా చెప్తున్నట్లు లెక్క. నేను అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినటువంటి అతి కొద్ది రోజులకే ఒక 5 నెలల్లోనే విప్లవ రచయితల సంఘం మహాసభలు జరిగాయి నెల్లూరులో. ఆ మహాసభల వేదిక మీద ఫాసిజానికి వ్యతిరేకంగా ఉపన్యాసం ఇచ్చాను నేను నెల్లూరులో. అన్ని పేపర్లు స్టేట్ పేజీలు కవర్ చేశారు అందులో ఆ ఉపన్యాసం. అది యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఉన్నది. ఇప్పటికీ మొన్నటికి ఒకవేళ నేను నక్సలైట్ ఉద్యమం సంబంధించిన ఆలోచన వదిలేస్తే ఒక 6 సంవత్సరం కిందట ములుగులో 156 మంది మీద కేసు పెట్టారు తెలంగాణ ప్రభుత్వం. ప్రొఫెసర్ అరగోపాల్ గారి మీద, అందులో అరగోపాల్ గారి పేరు నా పేరు కూడా ఉంది. మరి ఎందుకు చేర్చినట్లు మా పేర్లు? సరే, కొద్ది మంది మీద కేసు తీసేశారు. అరగోపాల్ గారితో పాటు ఒక 5 మంది మీద కేసు తొలగించింది గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. మరి నా పేరు తీసేయలేదే. కనుక నేను ఈ భారతదేశంలో మార్పు రావాలంటే మార్క్సిజం వర్గ పోరాటం ద్వారా మార్పు వస్తుంది. మార్క్సిజం వర్గ పోరాటం చెప్పింది, వర్గ పోరాటం జరగవలసిందే. కానీ భారతదేశ నిర్దిష్ట పరిస్థితుల్లో ఇక్కడ కులం అనే ఒక ప్రధాన అడ్డంకి ఉంది గనక ఈ కులం అనే అడ్డంకిని అర్థం చేసుకోవాలంటే, అది వర్గ పోరాటంలో భాగం కావాలంటే అంబేద్కర్ లేకుండా సాధ్యం కాదు అని చెప్తున్నా. 30 ఏళ్ళుగా చెప్తున్నా, ఇప్పుడు అదే మాట చెప్తున్నా. అంబేద్కర్, మార్క్స్ 2 ఆలోచనలు ఆచరణ లేకుండా ఈ దేశంలో వర్గ పోరాటం సక్సెస్ కాదు. ఈ 2 ఆలోచనలు అందరూ స్వీకరించవలసిందే, నేను స్వీకరించవలసిందే, నేను మాట్లాడవలసిందే. ఈ రెండింటికి నేను ఎక్కడ వెనక్కిపోవటం లేదు సార్. అన్ని సభల్లో వక్తలుగా గడిచిన సైద్ధాంతిక పరంగా అందరి సిద్ధాంతాలను మీరు ఉదాహరణగా, ప్రేరణగా విద్యార్థులకు బోధిస్తూ ఉంటారు కదా. ఇవి కేవలం సభల మీదనే మాట్లాడతారా, లేదంటే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా ఇటువంటి సిద్ధాంతాలనే కాసిం సార్ బోధిస్తాడా? అటువంటి ఆలోచనలు ఉంటాయా ఇంట్లో? ఇప్పుడు మా ఇంట్లో అయితే దేవుని పటం ఉండదు, పూజ గది ఉండదు. ఇప్పుడు కూడా మామూలుగా మేము అపార్ట్మెంట్లో ఒక ఇల్లు కొనుక్కున్నా. నేను ఒక 2 ఏళ్ల కిందట లోన్ పెట్టి ఇల్లు కొనుక్కున్నా అప్సిగూడలో. మామూలుగా అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఒక పూజ గది కడతారు. అన్ని ప్లాట్లలో పూజ గది కట్టారు. మేము మా పూజ గదిని తీసేసి నేను లైబ్రరీ చేసుకున్నదా, అదే గదిని లైబ్రరీ చేసుకో. కనుక పూజ గది కూడా లేదు. మా పిల్లలు మేము ఎవరం గుడికి వెళ్ళాం కనుక వాళ్ళు కూడా గుడికి వెళ్ళరు. కనుక నేను ఆలోచిస్తున్న వాళ్ళకి పరిచయం ఏమిటంటే అంబేద్కరు, మార్క్సు, భగత్ సింగ్ ఇవన్నీ వాళ్ళ జీవితాల్లో భాగం అవుతాయి. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడప్పుడు చిన్న చిన్న పుస్తకాలు ఉంటే కూడా చదువుతూ ఉంటారు. అయితే రేపు ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు నేను చెప్పింది వింటాడు, మా నాన్న చెప్తున్నాడు కనుక మంచిదని నమ్ముతారు, వాళ్ళు వింటారు. వాళ్ళు పెరిగి పెద్దగా అవుతున్న కొద్దీ వాళ్ళ ఆలోచన మారే కొద్దీ ఇది వాస్తవం అనుకుంటేనే నమ్ముతారు వాళ్ళు. మా నాన్న చెప్పింది మాత్రమే కాదు, ఇది సమాజంలో వాస్తవం అనుకుంటే దాన్ని నమ్ముతారు, కొనసాగిస్తారు. లేదు మా నాన్న చెప్పేది కరెక్ట్ కాదు అని వాళ్ళు అనుకున్నప్పుడు ఎట్లా ఆలోచిస్తారనేది మనం చూస్తాం కొద్ది కాలంలోనే. కనుక నేను బయట ఏం చెప్తానో మా పిల్లలకు అదే చెప్తాను. రైట్ సార్, పిలవగానే ఇంత దూరం వచ్చి మమ్మల్ని మీకు తెలిసిన సమాచారాన్ని ఇంత రాష్ట్రంలో ఉన్న లక్షల మందికి చెప్పడానికి ప్రయత్నం చేసిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. చివరగా ఇప్పటి వరకు ప్రొఫెసర్గా లేదంటే అనేక రకాలుగా పిలువబడే కాసిం సార్ జీవిత అంతిమ లక్ష్యం ఏంటి అని అంటే ఏం చెప్తారు సార్? మనుషులందరూ సంతోషంగా సుఖంగా ఉండే సమాజం రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు లేదన్నట్ట? ఇప్పుడు లేదు కనుకనే కోరుకుంటున్నాను. ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు ఆ సమాజం? ఆ సమాజం రావాలని నాకన్నా ముందు ఉన్న వాళ్ళు కలగన్నారు, నేను కలగంటున్నా.
కేవలం కలగనటం మాత్రమే కాదు. ఇది ఎప్పుడు నిజమైంది? నాకన్నా ముందున్న వాళ్ళు ఎందరో ఆ సమాజం నిర్మాణం రావడం కోసం పోరాటం చేశారు, త్యాగం చేశారు. ఓకే. నేను కూడా ఆ క్రమంలో పనిచేస్తేనే కొత్త సమాజం వస్తుందని నమ్ముతాను. ఖచ్చితంగా సమాజం మారడం కోసం నా పాత్ర నేను నిర్వర్తిస్తాను చివరి రక్తపు బొట్టు వరకు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ సమాజంలో పేద ప్రజల వైపు నిలబడడానికే నేను సిద్ధమై ఉంటాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పిలవగానే వచ్చి మాతో మీరు సమయాన్ని పంచుకున్నారు సార్. మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.